శుభములు. దేవుని పిల్లలకు వందనములు. శుక్రవారము 2024 గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు మీ అందరికీ. బైబిల్ 2 రకాలుగా ఆలోచించాలి. 1 అవగాహన కోసం, 2 అనుభవం చేత ఉపదేశించటం కొరకు. అంటే అవగాహన పెంపొందించుకున్న దాన్ని ఆలోచించి అనుభవాన్ని పొందుకున్న మనం వేరే వాళ్ళ దగ్గర మాట్లాడడానికి ఉపయోగించాలి. ఈ మధ్య ఫేస్బుక్ లో చూస్తున్నాం. 2022లో ఏప్రిల్లో వచ్చింది, మార్చిలో వచ్చింది, ఏప్రిల్లో వచ్చింది, 2023లో మార్చిలో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మార్చిలో వచ్చింది, వచ్చే సంవత్సరం ఏప్రిల్లో వస్తుంది. ఇది బైబిల్ తగ్గించడానికి బహిర్గతంగా వాడటానికి ఛాన్స్ లేదు. అందుకే చెప్తుంటా, ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాలంటే 4 దిక్కుల కోణంతో ఆలోచించి పెట్టాలి. నేను అమ్మంటే ఫోన్ చేసిన, ఎవరు మీరన్నా నేను ఎప్పుడు చెప్పంగా అయ్యారని, సోదరా నీ చూస్తుంటా ఫేస్బుక్ లో నాకు పెట్టింది, చెప్పండి అన్నాడు. ఇదేంటి సోదరా అన్నా. నిజమే బ్రదర్, మీకు తెలియదు అనుకుంటా, మీరు విశ్వాసులు అన్నా, ఈ మధ్య వెళ్తున్నాను బలవంతం చేస్తే చెప్పిన. పోయిన సంవత్సరం వచ్చిందన్నాడు, ఏప్రిల్లో వచ్చిందన్న. మరి ఇప్పుడు అన్నాడు, మార్చిలో వచ్చిందన్న. చూసావా? ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నాను? నీకు ఫస్ట్ అవగాహన ఉండాలా. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు బైబిల్ ఎప్పుడు కూడా ఇది నా సొంత పాఠం అయితే కాదు. యేసుక్రీస్తు గారు ప్రసంగం చేశారు, సింపుల్. శిష్యులకు వచ్చి సీక్రెట్ అడిగారు, ప్రభు ఏంటి అని. అక్కడ అడగచ్చుగా. ఇదే బైబిల్ నేర్చుకోవటం. నీకు అవగాహన ఉండాలి. నేను ఈ జూడో క్యాలెండర్, మైన్మార్ క్యాలెండర్, ఈ డెఫినేషన్స్ అంతా ఏం మాట్లాడాల. సోదరుడు మ్యారేజ్ అయిందా అన్నా. ఆయన బ్రదర్ నీకు ట్రై చేస్తున్నా చెప్పిన. ఆయన బ్రదర్ ఎప్పుడు అన్నా. అనేసరికి 10 సంవత్సరం 10 రోజు ఏ వారం అన్నా. బ్రదర్ మీరు గ్రాండ్గా మ్యారేజ్ చేసుకుంటారా, చూసుకుంటాను ఫేస్బుక్ అని చెప్పాడు. ముందే అది చేస్తున్నా. ఎప్పుడన్నా నాకు అదే రోజు మరి వారం పలానా వారం, పలానా తారీఖు, పలానా సంవత్సరం అవుతుంది మ్యారేజ్ డే, పలానా నెలలో అదే రోజు. మరి వారం పోయిన సంవత్సరం ఏమో ఎప్పుడు గురువారం అయింది, ఇప్పుడేమో శుక్రవారం వచ్చింది. నీ పెళ్లి గురువారమా శుక్రవారం? అదేంటి ఆటోమేటిక్గా రోజులు మాట్లాడా, దాన్ని బట్టి చెప్పుడు వచ్చాడు కదా. ఇది కూడా అంతే. మయన్మార్ క్యాలెండర్లో 13 ఏళ్ళు వేసినా పెద్దల మీరు ఏకే బైబిల్ అయ్యారు మీరా. కాబట్టి ఎప్పుడైనా చాలా జాగ్రత్త. ఏదో పెట్టేస్తాం, టైపింగ్ వచ్చి కాబట్టి చేసేస్తాం, నొక్కేస్తాం, లోపల కలిసిపోతుంటే నాలాంటి వాటితో పెట్టుకుంటే బట్టలు కలిసిపోతాయి. అది కాబట్టి కాలంలో వస్తున్న మార్పులు, ఉన్నటువంటి వ్యత్యాసం, ఆ నెల యొక్క ఉద్దేశము, ఇతరులు వస్తున్న ఇంగ్లీష్ తెలుగులో వచ్చి అరవడంగా ఉంటాయి. కాబట్టి ఎంత అవగాహన వస్తున్నాయి తప్ప, ఎవరైనా మొదలుకొస్తే వార్తలు తప్ప జ్ఞానం చెప్పినది కదా. వింటారు. సర్వేజన సుఖినో భవంతు అంటే సర్వ మానవాళి సుఖశాంతులతో ఉండాలి అన్నది నా అభిలాష. వారు యోగక్షేమాలు కోరుకోవటం అన్నది నా ఉద్దేశం. వాళ్ళు బాగుండాలి అన్నది నా తలంపు. అందరూ బాగుండాలి అన్నది నా ఆలోచన. ఇన్ని దాంట్లో సాంస్క్రిట్ తెలుగులో అర్థం వస్తే అందరూ బాగుండాలి, రాత్రి నేను ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి. అందరూ క్షేమంగా ఉండాలి కోరుకున్నవాడు అందరూ క్షేమాన్ని ఎలా వాడతాడండి? మన ఇంట్లో వాళ్ళ క్షేమమే మన వారం, మన తమ్ముడు వారం, అన్నల వారం,
అక్కజల్లు తల్లి వాళ్ళు తల్లి అక్కజల్లు లోపల అంతా గందరగోళం, సింద్రవదన గందరగోళం. ఇంకెక్కడ సర్వమానవాళి సుఖశాంతులతో ఉండాలని కోరుకోవటం అనేది లెటర్ మాత్రమే, నిజమైతే కాదు. నిజానికి అలా కోరుకుని ఉంటే దాని వెనకాతల అర్థం ఏంటో లోకానికి తెలియాలి. ఈ పదం బైబిల్లోదండి. సర్వమానవాళి సర్వే జనా సుఖినో భవంతు అనేది ఒక ప్రధాన యాజకుడైనటువంటి యూదుల అధికారి నోట వచ్చిన మాట బైబిల్లోదేనండి. మనం ఏది కొత్తగా బయటికి వెళ్ళి చెప్పం. సర్వే జనా సుఖినో భవంతు అనేది ఒక యూదుల మత ప్రవిష్ట అధికారి నోట దేవుడు పలికించిన మాట క్రీస్తు వారి మరణం గురించి. వీళ్ళు ఏమనుకున్నారు? బైబిల్ నుంచి కాపీ కొట్టి అర్థం తీసుకున్నారు. మనలకు చెప్పడం వచ్చా అంటే మనలకు చెప్పడం అంటే రాదు. ఈస్టర్ గుడ్ ఫ్రైడే అంటే అర్థం ఏంటండి? ప్రతి సంవత్సరం వచ్చే పండుగలే. ఏదే పండగ కదా, కొత్త బట్టలు ఎత్తినే పండగ, మామూలు బట్టలు ఎత్తే పండగ కదా. పండగ వాతావరణం అంటే వాక్యం మీలో ఉన్న ప్రతిరోజు పండగ అంతే. కానీ ఇది ఫెస్టివల్ గా వస్తున్నాడు. అందుకనే క్రీస్తు యొక్క శిలువ త్యాగం ఈరోజు వృధా అయిపోయింది. అది గుడికి బయటికి రావాలంటే చాలా కష్టమవుతుంది. కనుక సర్వే జనా సుఖినో భవంతు అనేది సర్వమానవాళి సుఖాన్ని కోరుకుంటున్నది అని అర్థమైతే అది దేనికి ఎలా సంబంధించి నడిచిందో మనకి తెలియాలి. ఒక పెద్ద గారి పెద్ద ఆయన ఏమి యేసుక్రీస్తు వారిని వెంబడించిన క్యాండిడేట్ కాదు, కానీ ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న క్యాండిడేట్. ఆ క్యాండిడేట్ యేసుక్రీస్తు వారి గురించి అబ్జర్వ్ చేసినప్పుడు అనేక మంది యేసుక్రీస్తు వారిని అపార్థం చేసుకుంటున్నప్పుడు ఎందుకు అపార్థం చేసుకున్నాం అని అంటానికి బదులు మీకేం తెలియదు, మీరు ఆలోచించండి పద ప్రయోగం జరిపించారు. ఆయన నోట ఈ మాట యోహాను సువార్త 11వ అధ్యాయము 49వ వచనం. అయితే వారిలో కయప అని ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు యుక్తమని మీరు ఆలోచించకూడదు అని వారితో చెప్పాను. సర్వే జనా సుఖినో భవంతు. సర్వ మానవాళి కొరకు ఒక మనుషుడు ప్రాణం పెడితేనే వాళ్ళు బాగుంటారు అనే ఆలోచన కయప గారి ద్వారా దేవుడు ప్రపంచానికి అందించారు. అంటే ఎంత గొప్ప ఆలోచన ఉంది చూడండి. ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తము. ఒక మనుషుడు యేసుక్రీస్తు వారి మరణం ప్రజలకి ఉపయోగకరం. నువ్వు సత్యం మాకేం వచ్చిందంటే మేమేం చేస్తాం? ఆయన సావ అంటే మాకంటే రక్షణ అంటే అంటుంటారు. నువ్వు నమ్మలేదనుకో, నీ గొప్పతనం నువ్వు చెప్పు. మేము ఎప్పుడు బైబిల్ గొప్పతనం చెప్పడానికే ప్రయత్నం చేస్తాం. మధ్య మధ్య నువ్వు దూరంతో కాబట్టి కట్ చేస్తుంటాం అంతే. ఇది ఎవరు చెప్పారు? యూదుల మత ప్రవిష్టుడు ప్రధాన అధికారి వాళ్ళు చెబుతున్న మాట. ఒక మనుషుడు యూదుల కొరకు ఉంది అక్కడ, ప్రజల కొరకు. ప్రజలంటే ఇంక్లూడింగ్ ఆల్ ఎంటైర్ యూనివర్స్, విశ్వం మీద ఉన్న ప్రతి జనాంగానికి సంబంధించిన మాట అది. బైబిల్ వరవడి చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. క్రిస్మస్, గుడ్ ఫ్రైడే ఇవన్నీ ఈస్టర్ ఏముందలే అన్న వరకు ఏముందలే అన్నట్టుగా ఉంటుంది. పదాన్ని ఎప్పుడు కూడా చాలా క్లిష్టంగా ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు అంత క్లిష్టమైన స్థితిలో ఉంచాడు ఒక పదాన్ని. ఒక రెఫరెన్స్ తో 100కు పైగా ప్రసంగాలు చేస్తాం, 100కు పైగా. యూనివర్సిటీ మీద మొగలు ఉంటాం మనం చూద్దాం. మస్తు ఛాలెంజ్ చేసిన ఒక్క రెఫరెన్స్ తో 100. మరి నువ్వు మాట్లాడు, నిమిషంలో ఖచ్చితంగా ట్రాక్ దొరికిందని చెప్తాను. ఇది నేను పొందుకున్నటువంటి ఆత్మజ్ఞానం. అందుకే నాకు పొగరెక్కువ అంటారు. పొగరు లేకపోతే మనిషి అవుతారు. పొగరు ఉండొద్దా? క్రీస్తు వారి మీద ఎంతుంటే యోహాను గారికి యాకోబు గారికి ఎంత పొగరమో తెలుసా? దుడుకుడు స్వభావం, ప్రాణం పెట్టమని కాదు.
ప్రియమైన దేవుని పిల్లారా, కనుక ఒక వ్యక్తి చెబుతున్న మాట, ప్రజల కొరకు చనిపోవటం నీకు ఉపయుక్తం. క్రీస్తు ప్రజల కొరకు మరణించాడు. ఆ ప్రజల్లో నువ్వు ఉన్నావో లేదో నువ్వే నిర్ణయించుకోవాలి. నా కొరకు చచ్చిపోయాడా అంటే నీకు చెప్పాడు, నీ కొరకని ప్రజల కొరకు అన్నాడు. ఆ ప్రజలు నువ్వు ఉన్నావు లేవా? ఎలక్షన్ వస్తుంది, ఓట్లు వేస్తావు, ఎవరికేస్తావు ఎవరో తెలుసు. గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో పని చేయకూడదు. నీ ఆత్మసాక్షి తెలియదా ఎవరు చేసావో? గెలిస్తే అందరూ చుట్టాలు అవుతారు. ఆ ఆవిడ మనకు తెలుసు. ప్రియమైన దేవుని పిల్లగా, దేవుడు తెలియదా అంటే దేవుడు తెలియదా? కనుక ప్రజల కొరకు మరణించాడు. ఆ ప్రజల్లో నువ్వు ఉన్నావా లేదా నువ్వు చూడాలి. ఎందుకంటే ఇది చెబుతున్నది సన్నేజనాశకున్నో భవంతో, ఇది చెబుతున్నది ఒక యూదా మత ప్రవిష్టుడు కయప. ఈయన యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోకపోతే ఈ మాట అంటారా అని అంటారు. యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకుంటేనే అనగలుగుతారు. బైబిల్ తెలుసుంటేనే ప్రశ్నించాలి. తెలియకపోతే ప్రశ్నించడానికి లేదు. తెలిసి ఉండాలి. తెలుసుంటేనే ప్రశ్న. ప్రశ్న ఏముంది? చదివితే వచ్చేస్తుంటాయి కదా. మనోహర్ ఎవరో గుండు బాస్, రాధా మనోహర్ దాసి. ఈ దాసి గారికి ఏం కనపడతాయి అంటే, అది భూమి మీద అగ్ని వేయవచ్చి తిని వచ్చే శుక్రవారం అదే. అవును, మరి అగ్ని వేసే వచ్చారు మరి ఆయన. దేవుడు అగ్ని వేస్తాడా? మరి అగ్ని అయిపోతే ఎత్తరా? అగ్ని ఎత్తేనే కదా. ఇదేమి దేవుడు? మా దేవుడు ఎవరు అలా వేయరు. మీ దేవుడు అంతా మధ్యకి రాలేదా? లస్సీ అన్నాక లస్సీ అనే అది అంటపడి వచ్చే ప్రజలకి మీరు మంచిగా లస్సీ ఇస్తుంటారు బయట. మరి మా దేవుడు అగ్గే. ఆ అగ్గి లాంటి లస్సీ అయ్యేది. మరి అది లస్సీ ఎందుకు తాగుతామండి? అగ్గి ఉండబట్టి తాగుతుంది. అగ్ని వచ్చేది కాబట్టి నువ్వు సల్లగా. అది ప్రియమైన దేవుని పిల్లల మాట చూస్తే ఎట్లా అంటే, మాట కఠోరమేమో, మనసు పాయసం. ప్రియమైన దేవుని పిల్ల, ఇది ఏమొచ్చండి? ఎవరికి రాదండి. ఏంటంటే దీని మీద పడి పథకానికి ఛానల్ పెట్టుకొని దీంట్లో ఏదో ఉందని చెప్పి మాట్లాడుతుంటే వ్యూస్ పెరుగుతుంటాయి, దానికి డబ్బులు వస్తుంటాయి. ఇంట్లో కూర్చొని తినడానికి మాత్రమే బయలుదేరి. ఇది ఒక రకమైన వ్యాపారం అంతే. నువ్వు ఎన్ని ప్రశ్నలు వేసుకో, నేను బ్రతుకున్నంత వరకు తిప్పుకొడుతూనే ఉంటా. అది ఒక్కటి కూడా పాస్ అవ్వదు, గుర్తుపెట్టుకో. కాబట్టి ఈయన యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకుని ఉండాలి కదా. తెలుసుకున్నాక మాట నిండోడు కాదు ఇక్కడ. కనుక పేతురు గారు, యోహాను గారు పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నారు. శిలువేకం అయిపోయింది, పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నారు. ఇది ప్రకంపన సృష్టిస్తుంది. అప్పటి వరకు సద్దుకైన బోధలో పునరుద్ధానము లేదని ప్రకటన జరుగుతున్నది. పరిశీలన ధనాపేక్ష కలిగి ప్రకటన చేస్తున్నారు. విరువురు వింతైన బాధలతో ఉన్నటువంటి పరిస్థితుల్లో పేతురు గారు, యోహాను గారు, ఈ అపోస్తులు మొత్తం కలిసి యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో పునరుద్ధానం గురించి ప్రకంపన రేపుతుంటే పట్టేసుకున్నారు. సాయంత్రం పూట జైల్లో పెట్టేశారు. ఉదయం అయిపోయింది. ఉదయం అయిపోయినప్పుడు ఈయన ఏం చేద్దామన్న ఆలోచన కలిగినటువంటి అధికారులలో కయపబడున్నారు. వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. కయప యేసుక్రీస్తు వారి గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు, యేసుక్రీస్తు వారి జీవితాన్ని పరిశీలిస్తున్నాడన్న సంగతి మిగతా అధికారులకు తెలియట్లా. అంత జాగ్రత్తగా ఉన్నారు. కనుక వీళ్ళిద్దరిని, యోహాను గారిని పేతురు గారిని పట్టుకున్నప్పుడు, జైల్లో పెట్టినప్పుడు, తెల్లవారి సాయంత్రం కాబట్టి తెల్లవారి తీర్పులో రావడం వాళ్ళు సమావేశం చేస్తున్నారు. ఏం చేస్తే బాగుంటుంది. చివరికి బెదిరించి వేరేసారు వేరే విషయం. కానీ ఆ సమావేశం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారా మీరు పట్ల అని ఈ యాజకుడు, ప్రధాన యాజకుడు అక్కడే ఉన్నాడు. 4:16 ప్రధాన యాజకుడైన అన్నయం, కయపయం, యోహానును, అలెగ్జంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా పేతురు, యోహానుతో కూడా ఉండి కయప కూడా ఉన్నాడు. ఏదైనా కీడు తలపడతారేమో, లేకపోతే ఇంకేదైనా డెసిషన్ తీసుకుంటారేమో, దాని కారణం చెబితే కొద్ది వింటారేమో, లేకపోతే మరొకటి వింటారేమో, ఒక ఆలోచన చెప్పడానికి నాకు అధికారం ఉంది కదా అని ఒక ఆలోచనతో, ఆలోచన పరులతో కూర్చుని ఉండే వారిలో కూడా ఏమున్నాడు. అంటే యేసుక్రీస్తు వారిని అబ్జర్వ్ చేస్తున్నాడు.
యేసుక్రీస్తు వారిని నమ్మకిస్తున్న పిల్లల్ని అబ్జర్వేషన్ చేస్తున్నాడు. వాళ్ళకి వచ్చే ప్రమాద ఘటికల్ని తప్పించాలో లేకపోతే దానికి ఇంకేమైనా తగ్గించాలో ప్రమాదం శిక్షని, అలాంటి ఆలోచన ఒక యూద ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తున్న వారికి ఉన్నది అంటే సాక్షాత్తు బైబిల్ ప్రకటిస్తున్నటువంటి బోధకులకి ఆ శిలువ త్యాగం గురించి ఇంకెంత గొప్ప చెప్పాలి. చిన్న బొమ్మ పెట్టి కింద ఒత్తులు పెట్టేసి ఎగిరిచేది సరిపోతుందా? అది అయిపోయింది 2000 years బ్యాక్ ఎప్పుడో. ఇప్పుడు దాన్ని తిరిగి పునఃపరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏమొచ్చింది? ఇది మనం ఆలోచించాలి. పాడిందే పాడరా అని చెప్పేసి 10 సంవత్సరం శిలువలో నీ కొరకు నా కొరకు ఆ గొలుగొతా కొండపై ఆ కపాల స్థలంపై ఆహా ఓహో పంపా ఏంటిది? ఎన్నిసార్లు చెప్పు సినిమా వేసి కోరుకోవట్లే. ఇదే దేవుడు కోరుకున్నది. నానా విధములైన జ్ఞానము సంగకాపరి నోట ప్రపంచానికి ప్రచుర దీపంగా నమ్మగలిగిన రోజున నిజంగా గుడ్ ఫ్రైడే. అది ఇదొక పద్ధతి. పొద్దున్న లేవాలా పోవాలా అంతే అంతే, ఇంకా అంతకుమించి ఏం తెలియదు. అయిపోయిందా వచ్చాము తెల్లారింది అయిపోయింది. ప్రతి సంవత్సరం వస్తుంది, ప్రతి సంవత్సరం దీన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం బర్త్డే నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా గ్రాండ్ చేద్దాం. అలాగే కూడా అలాగే గ్రాండ్ చేస్తారు. ఈ సంవత్సరం మ్యారేజ్ డే ఇంకా గ్రాండ్ చేసుకుందాం, అలాగే చేస్తారు. అంటే ప్రతి సంవత్సరం మీకు ఆలోచన విధానం చాలా గొప్పగా ఉంటుంది. మరి గుడ్ ఫ్రైడే తలంపు ఎందుకు గొప్పగా ఉండదు? ఈ సంవత్సరం కంటే మరొక సంవత్సరం వచ్చే సంవత్సరం దీని గురించి ఆలోచన లోతుగా చేయాలి అని ఎందుకుంటుందండి? ఎందుకు ఎప్పుడు చూసినా న్యూ రిఫరెన్స్ లా అదే రొట్ట కొట్టుడా. మరి సిలువలో మరణించకపోతే ఆడ మరణించమంటారు. ఎన్నిసార్లు చెప్తారు? చివరికి మరణించింది. ఏం చెప్పాలనుకుంటున్నాడు? లోకం ఏమడుగుతుంది? మన పిల్లలు ఏ యాంగిల్లో ఉన్నారు? ఒకడేమో లేదంటాడు, గుడ్ ఫ్రైడే చూపి అంటాడు. నాకు ఒకటి అర్థం కావట్లేదు, మీరు ఎందుకు అనవసరంగా పుట్టారు? ఒకడు పుట్టకుండా వాడికి చాలా మేలు కదా, ఎందుకు పుట్టారు? బియ్యం తక్కువై వీడు మ్యారేజ్ డే చేసుకుంటాడు, కానీ ఆ వారం కాలం పెళ్లి ముహూర్తం కాపు దగ్గర పెట్టుకుని ఎవరన్నా ఈరోజు బర్త్డే కేక్ కట్ చేశాడండి, పెళ్లి రోజు కట్ చేశాడండి. నీ పెళ్లి ముహూర్తం డేట్ ఎప్పుడు రాసిన పెళ్ళే కట్టు కాదు. వీడు కార్లో ఒకటి వేస్తాడు, ఒకటి చేస్తాడు. అలాంటప్పుడు కార్డు ఎందుకు ఇంకా మా ఇష్టం చేపలు పెట్టు ఏం కాసుకుంటాడు. అన్ని రొట్ట. పెళ్ళి ఎప్పుడు 10 గంటల 55 నిమిషాలు అస్తల పక్షం అని చెబుతున్నాడు. ఇది క్రైస్తవ కాలంలో పక్షమే. తిథులు నక్షత్రాలు జాతకాలు తరంగాలు టంగిటాలు. కానీ పెళ్ళి ఎప్పుడో 4 జరిగింది, ఇంకా లేదంటే 6 రోజు జరిగింది. నీ కార్డు ఎప్పుడు ఇచ్చావు, ఎప్పుడు చేస్తున్నావు, నువ్వు ముహూర్తం ఎందుకు ఫిక్స్ చేశావు? పెళ్ళి మాకు అనుకూల సమయం ఈ దినమున. ఎంత బాగుంది, కరెక్ట్ వంట పోదండి. అది పుట్టినరోజు ఇది ఎప్పుడు పోతుంది తెలియదు. తర్వాత 3 గంటలకు మనం అప్పటికి వేసుకున్నాం. అప్పుడు సర్టిఫికెట్లు ఏమంటుందండి? ఉదయం 9:33 జనం సర్టిఫికెట్లు, గవర్నమెంట్ సర్టిఫికెట్లు. కానీ అర్ధరాత్రి కూడా చేస్తాడు. నువ్వు పుట్టింది ఎప్పుడు, నువ్వు చేసింది ఎప్పుడు? మీదే కరెక్ట్గా లేదు. ఇది గుడ్ ఫ్రైడే గురించి తప్పుగా అంటాడు, ఏసు గురించి తప్పుగా అంటాడు. తప్పు పట్టడానికి కాదు, తప్పనిసరిగా నువ్వు నేర్చుకోవడానికి అది. కానీ నేను చూడండి అబ్జర్వ్ చేస్తున్నాడు. మనకు అంత అబ్జర్వేషన్ ఉంటుందండి. మన కయ్యప్పలం కాదు, కట్టప్పలం. మరి యేసుక్రీస్తు గురించి తెలియదా కయప్పకి? చెప్పాడు చూడండి 18-14 యోహాను సువార్త. కయప్ప ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోక ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పిన వాడు. యోహాను గారు ఏం రాశారు? అదే యోహాను గారు ఏం రాశారు? మన జనమంతయు ప్రజల కొరకు, ఒక మనుషుడు ప్రజల కొరకు. ఇక్కడేం మాట్లాడుతున్నాడు? యూదుల కొరకు, యూదుల్ని ఉద్దేశించి ప్రజలందరి కొరకు క్రీస్తు మరణ అన్నది ఒక్క మాట చెప్పాడు. యూదుల్ని చూపిస్తూ ప్రజలందరి గురించి మాట్లాడాడు అని చెప్పడం కొరకు వాడిన పదాన్ని. యూదులకు ఆలోచన చెప్పిన వాడు. ఆలోచన చెప్పేవాడే లేకపోతే ఈ రోజున బైబిల్ అనేది నిజంగా ఇప్పటికే చిరిగిపోయిందండి. ఎవరి చేతిలో పడకూడదో బైబిల్ వాడి చేతిలో పడిందండి.
వాడు ఈ రోజున వాడి ఇష్టానికి మలుచుకుంటున్నాడు వాక్యాన్ని. ఇది నీది కాదు, నాది కాదు. ఎవరిష్టానిగా వాడు వాడటానికి, ఎవరిష్టానుసారంగా వాడు మాట్లాడటానికి. ఇది ఎవరిది? యెహోవా గ్రంథం, ఆయనదే. నీదైతే కాదని చెప్పేసాడు అక్కడ. నీది కాదు, ఇది నాది. మరి ఆయనది అయినప్పుడు నీదన్నట్టుగా నువ్వు మీరంటున్నావు ఏంటి? నీద ఆయనది, నీకు ఇచ్చాడు. ఆయన వస్తువు నీకు ఇచ్చాడు, పట్టుకోరా అని. అంతే. వారికి నీ వాక్యాన్ని ఇచ్చాను. వాక్యమునిచ్చితేనే, వాక్యముల సమూహమే బైబిల్, వాక్యముల సమాహారమే బైబిల్. వాక్యములు ఇచ్చను లేదు, వాక్యాన్ని ఇచ్చా. ఒక్క వాక్యాన్ని పట్టుకొని దాని వెనకాంతలో ఏమనుకుని వెళ్ళాలి. అది దేవుని కోరిక. బైబిల్ మొత్తం ఒక వాక్యంతో ముడిపడి ఉంది. వాక్యం అనగా క్రీస్తు. సో క్రీస్తుతో ముడిపడి ఉంది. ఎంటైర్ అనేది బైబిల్ అనేది క్రీస్తు ముడిపడి ఉంది. అందుకే వాక్యం అన్నాడు. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లరా, నువ్వు వాక్యాన్ని పట్టుకోవడం నేర్చుకో. సెటర్ అనేది ఊరికే వాడి కామెంట్ పెడుతుంది, వీడి కామెంట్ ఫేస్బుక్లో గ్రాఫ్ట్తో కొట్టుకుంటారా? ఇది ఉంటే డైరెక్ట్గా కొట్టుకోవాల్సింది. విమల దేవుని పిల్లరా, కనుక ఎవరి చేతిలో ఫోన్ ఉంటే వాడు ఎవరి చేతిలో ఎదుగుతాడు. ఇంకా మనకు అనిపించింది ఎక్కడ అంతే. అక్కడ అది ఎక్కడికెక్కడికో తిరిగిద్ది కదా. ఆలోచన చెప్పేవాడు ఏదండి? ఆలోచన చెప్పేవాడు కావాలని ఊరికి అడిసేవాడు, అనిపించేవాడు, లొల్లెట్టేవాడు ఇదేనా? ప్రతి సంవత్సరం ఇంతేనా? 7 మాటలని ఎగ్జాక్ట్లీగా 7 నిమిషాల్లో అదే అన్ని సారాలతో పోల్చేద్దాం. కాబట్టి మీరు నెక్స్ట్ చూడండి. దీని వెనకాల ఎంత ప్రయాసంతో తెలుసా మీకు? ఎంత కష్టంతో తెలుసా? ఒక పదాన్ని సమకూరుస్తున్నప్పుడు ఈ పదం వెనకాతల కానీ, ముందు కానీ, విధించి వచ్చే విధానం కానీ, ఇంకెక్కడికైనా టచ్ అయితే ఎదుటి తీసుకుంటుంటే మన భావం కానీ ఇన్ని యాంగిల్లో చెప్పగలుగుతున్నదానికి ప్రసంగమే దేవుని ప్రసంగం. మీకు కూడా నేను నేర్పుతుంటాను. తీసుకున్న విధానం, చెబుతున్న విధానం, ఫ్లోయింగ్, ఇవన్నీ కూడా జాగ్రత్తగా. ఇంత అబ్జర్వేషన్ నన్ను చేయమని ఎవడో చెప్పలా, నేనే నేర్చుకున్నా. నాకెవడు గురువు లేడు, నేనే నేర్చుకున్నా. ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఇక్కడ నుంచి విన్నా, అతనిలాగా నేను ఎందుకు చెప్పలేను అనే ఒక క్యూరియాసిటీ నాలో. ఒక రకం చెప్పాలంటే ఒక బాధ అనుకోను. ఒక వ్యక్తి అలా మాట్లాడుతున్నాడు, నాకెందుకు రాదు? జ్ఞానం ఎవరికి వస్తుంది కదా, బైబిల్లో ఉంది కదా. జ్ఞానం పనులు వచ్చేది కదా. అతన్ని సంతోషపెట్టేట్టుగా కాదు, అతనే నా మాట్లాడుతున్నట్టుగా ఈరోజు వాక్యం అంటే సగర్వంగా చెప్పగలను నేను. దీని వెనకాల ఎంత కష్టం ఉందో నాకు మాత్రమే తెలుసు. అది ఎక్కడ నీరు గారిపోద్దన్న భయం. అందుకని మీకు ఎప్పుడు కూడా సజెస్ట్ చూస్తూ ఉంటారు. ఏమైనా దేవుని పిల్లారా, కయ్యప్ప ఆలోచన చెప్తున్నాడు. అలా ఆలోచన చెప్పేవాడు కావాలి కదా. సంఘం అంటే ఆలోచన చెప్పేవాడు కావాలి కదా. అనిపించేవాడు, ఏడిపించేవాడు, ప్రార్థన చేయించేవాడు ఎందరైనా ఉండొచ్చేమో కానీ వాక్యములు రాయమన్న దైవతలకు ఆలోచన ఎవరు చెప్తాడు? ఎవరు చెప్పాలి? కయ్యపడుతున్నాడు. యూదులకు ఆలోచన చెప్పిన వాడు చూడండి ఎంత గొప్పగా అహంగా రాస్తున్న మాట. మీరు ఆలోచించగలరు అని మాట్లాడుతూ 18-14లో యూదులకు ఆలోచన చెప్పిన వాడు. క్రైస్తవ్యానికి ఆలోచన చెప్పేవాడు కరివేరండి. ఈ రోజున బోధ ప్రపంచం ఆలోచన తత్వంతో లేదండి. నిజం. క్రీస్తు శిలువ మరణం ప్రజలకు ప్రయోజనకరం అన్న సంగతి నిజంగా ఎవరికి అర్థం కావాలి? శిలువ మరణాన్ని వక్రీకరిస్తూ లోకములో జ్ఞానులు మంది చెప్పుకుంటూ ఈ రోజున మనిషి ప్రయాణం కొనసాగుతుంది. ఈవెన్ క్రిస్టియానిటీ బైబిల్ గురించి అవసరం లేదు. బైబిల్ ఏం తెలుసులే, బైబిల్ రాని వాడికి ఏం తెలుసు? క్రైస్తవ్యాన్ని కూడా ఈ రోజున క్రీస్తు శిలువ మరణం వెనకాల ఏముందో అర్థం అవట్లా. ఒక్కటే ఏడుపు, ఆయన నా కొరకు మాని. ఇంత దీర్ఘం ఎందుకు? ఇంత దీర్ఘాలు ఎందుకు? ఆత్రేయం ఏమన్నా గీత రచయితవా? ఇంత దీర్ఘం ఎందుకు? ఎక్కువ మానించాడు. నీ కొరకు ఏం చచ్చిపోయిన మాట తోపు ఏం కాదు. ఇక్కడ అసలు దేవుడు దృష్టిలో నీ ప్రార్థన కదా. అది ఆయన అనుకోవాలి, వీడి కొరకు నేను మరణించానని, వీడు నా కొరకు నిలబడతాడని, వీడి కొరకు నేను మరణించానని చెప్పుకోవాలి. చెప్పాడనే వెళ్ళు.
సౌలు గురించి నీకేం తెలుసు? సౌలు మనస్తత్వం గురించి నీకేం తెలుసు? ఆయన కొడతాడు, చంపుతాడనే లోకానికి తెలుసు. కానీ ఆయన కొట్టించుకుంటాడు, చచ్చిపోతాడు. నీకు తెలుసా? నాకు తెలిసింది వెళ్ళు సాధనం అది. మనిషి ఎప్పుడు కూడా మాటను బట్టి తీర్పు తీరుస్తాడు. వాడు అట్లండి ఇట్లండి. దేవుడు ఆ మాట వెనకాతల ఉద్దేశాన్ని గమనిస్తాడు. నేను చాలా స్ట్రైట్గా ఉంటాను, మీ అందరూ తెలుసు. మా బాస్తో నాకు చిన్న క్లాస్ ఉంది. ఐ మీన్ డైరెక్ట్ కాదు, మాట ఇట్లా ఇట్లా. నేను ఒక పెద్ద ఆయనతో మాట్లాడినా బిగ్ బాస్తో. అది నచ్చలేదు. నా మీదకి ఎంత రివర్స్ వచ్చాడు, ఈయన కూడా ఒక మేనేజర్ అయిపోవాలని ఆలోచన ఉన్నాడేమో అని నా మీద చాలా 3-4 నెలలుగా చెప్పు ఏంటి ఇట్లా మాట్లాడుతుంటాం. నాకు అర్థమైంది, ఓహో దీని తలంపు మొత్తం అంటేమని ఉందని. మనకు ఓపిక ఎక్కువ కదండి, ఓపిక కలుగుతుంది. నిన్న ఒక ఫంక్షన్ జరిగింది. అది ఫోటో పెట్టి ఐరన్ చేసి విత్ మియాకు బ్రాంచ్ కంగ్రాచులేషన్స్ అని పెట్టినా. వెంటనే దండం పెట్టి మాట అన్నాడు, నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం అన్నా. అంటే 3-4 నెలలుగా వాడు ఏం చేశాడు తెలుసా? నన్ను అర్థం చేసుకున్నాడు. నేనేదో పెద్ద ఆయనతో మాట్లాడితే ఆ మాట్లాడింది కూడా నేనే కాదు, ఒక ఏజెంట్తో మాట్లాడించాను. వాడేదో మాట్లాడతానంటే నేను వీటితో మాట్లాడినంటే నాకు తెలిసినట్టు ఒక పెద్ద బిగ్ బాస్ వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వ్యక్తితో మాట్లాడిస్తే అది తెలిసింది 3వ తర్వాత. అన్నాను కూడా నేను మేనేజర్ అయిపోతాడు, నాకు ఎదురైపు వస్తాడు, అసలుకి జ్ఞానం ఎక్కువ అట్టెక్క అని చెప్పేసి నేను మొహం పెట్టుకొని 3-4 నెలలు అయిపోయింది. నేను క్యాచ్ చేశాను. నేను మనలో లేనప్పుడు మనకెందుకు సైలెంట్ విన్నా. రాత్రి దండం పెట్టి మాట్లాడాడు, నిన్ను అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఈ మాట అన్నది నువ్వు కాదు, మా అమ్మ నన్ను కనిపించిన నా తల్లికి మాట అంది. నిన్ను అర్థం చేసుకోవాలంటే చాలా కష్టపడ పెద్దడా, నువ్వు ఎవరికి అర్థం కాదు. అదే మాట మళ్ళీ హైదరాబాద్లో రామకృష్ణ గారు అన్నారు. నేను చాలా మంది అంటున్నాను బుద్ధిగా, చాలా మంది చూసా కానీ నిన్ను చదవాలన్నా, నిన్ను అర్థం చేసుకోవాలన్నా సరిపోయాయి. అంత ఈజీగా క్యాచ్ చేద్దే ఇది. ఎదుటి వాడికి హాని చేయని గుర్తుపెట్టుకోండి. అందుకే అంత క్లిజరెంట్గా ఉంటానండి. ఎందుకు చెప్పండి? నేను నా బ్రతుకు కాలంలో నా పిల్లలకి ఎక్కడ అరమడక లేకుండా వాక్య విశ్లేషణ ధోరణి అందించే పనిలో బిజీగా ఉండాలనుకున్నా. కొంచెం సమయం కావాలని నాకు అనుకున్న దేవుడిని ఆ సమయంలో ఇప్పుడు డ్రాప్ సమయం. అందుకే అది నేను మాత్రమే తీసుకున్నా. అందుకే మీకు ఎవరికి ఎందుకు అందుబాటులో ఉండలేదు. అది నా సమయం, మీకు ఇచ్చే సమయం కాదని. కాబట్టి పిల్లలు దేవుని పిల్లరా, నేను దేవునితో పంచుకుంటున్న సమయమే ఈ సమయం. కనుక ఆలోచన చెప్పేవాడు కావాలి కదా. అంత ఈజీగా అర్థమవుతుంది మనిషి అవుతానండి. మాటని బట్టి అర్థం చేసుకుంటాను. నేను చూస్తే పేగులు ఎట్టేసేస్తా. ఎన్నోట్లో చెప్పరు బాబు, అన్ని స్కానర్గా అన్నట్ల పేగులు మడతారు. ఇదేం చెప్తుందండి? ఆ విత్తే పేగులు ఎక్కేస్తాడు, ఆ విత్తే పల్లె కనపడ పేగులు కనపడతారా? సత్యామానం. ఓ పదం మాట్లాడితే జ్ఞానం ఉండాలి, ఓ పదం మాట్లాడితే భావం ఉండాలి, ఓ పదం మాట్లాడితే జాగ్రత్త ఉండాలి. నోటికొచ్చిందే మాట్లాడుతున్నా, సూర్యుని పసిగట్టేస్తా. ఎందుకు పసిగట్టేది? నేడా ఏ వద్దు. ఆలోచన చెప్పేవాడు కావాలా? కయప చెబుతున్నాడు, ఆలోచన చెబుతున్నాడు, నువ్వేమో ఎక్కువ చెబుతున్నావు. కనుక ఆలోచన చెప్పినవాడు సర్వ మానవాని రక్షణ కొరకు యేసుక్రీస్తు మరణం అని యూదులకు ఆలోచన చెప్పినవాడు. శిలువ మరణం సర్వ మానవానికి ప్రయోజనకరం. ఇది వక్రీకరిస్తున్నాడు, జ్ఞానం అని చెప్పుకుంటున్నాడు. దేవుడు వీరి గురించి మనకు ఒక భరోసా మాట ఇచ్చాడు. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనము. చూసారా? నాకు నేనే జ్ఞాని. తన దృష్టికి జ్ఞానిని అనుకుని వాడిని చూసితివా? నేనే జ్ఞాని, నాకు ఎదురు లేదు, నాకు ఎదురు రాడు, నాకు వ్యతిరేకం లేదంటే ఎట్లా? వాణిని గుణపరచడం కంటే, అలాంటి వాడికి బుద్ధి జ్ఞానాన్ని నేర్పడం కంటే ఒక మూర్ఖుడి కాడికి వెళ్ళి ఇదిరా అని చెబితే మారతడు అని చెప్పాడు దేవుడు.
నాకు నేనే తెలియగలను ఎవరనుకుంటారు? ఈ మాట చెప్పండి. క్రైస్తవులు ఎప్పుడు కూడా ఇది అనుకోకూడదు. అది వాడంటాడు, నేను క్వశ్చన్ వేస్తే చెప్పేవాడు లేడు, నేనైతే చెప్పను. అది నేనైతే చెప్పను అన్నాడు. ఆ మాట అనాలంటే ఎంత భరోసా. నేనే మార్గం అన్నాడు. లోకంలో దేవుళ్ళు దేవత అనబడి ఉండదు. వాక్యానికి ఉన్నటువంటి పాప ఎంత గొప్పదో క్రీస్తుకు తెలుసు కాబట్టి నేనే అన్నాడు అక్కడ. అదే తీసుకుని మాట అంటే ఒకరు అన్నాడు అనుకో, ఎదుటోడు వచ్చినప్పుడు కూడా ఆన్సర్ చెప్పాలి కదా, మరి చెప్పాలి కదా. ఏమో అన్నా దాని గురించి ఆలోచించలా. మరి జ్ఞానం పల్లెటూరులో బోధ ఏముందండి? పాపం చదువు తక్కువటువంటి వ్యక్తులు కదండి, పొద్దాకాల కష్టం చేస్తారు, 7 గంటల నిద్ర వచ్చేస్తుంటది. నువ్వేం చెబుతున్నావు? మధ్యలో అరుతుంటావు, బెంచులు సరుతుంటావు, ఉలిక్కి పడుతుంటావు, పాటలు అందుకుంటా ఉంటావు, టైం పాస్ చేస్తా వెళ్ళిపోతావు 4 వేలు తీసుకొని కదా. అంతే అంతే. మీరు చూడండి, పల్లెటూరులో సభలు 7:30 దాటిందంటే ఆల్మోస్ట్ నిద్ర ఉంటుంది లోపల. వాళ్ళంతా నడుమంచి పని చేసి అలసిపోయి వేడితో స్నానం చేసి కొత్త గుదుక్కులు ఒక ముద్ద నీళ్ళు వస్తే నిద్ర వచ్చేస్తాడు. నువ్వు ఎప్పుడో 10 గంటల ప్రసంగాన్ని నిద్రపోతావు. ఇంకా జ్ఞానం ఎవరండి అసలు? భగవాన్ అనుకున్నాం అనుకో, మరి నారాయణ కూడా తగులుతారు కదా. మరి అప్పుడేంటి పరిస్థితి? అప్పుడేంటి పరిస్థితి? ఇక్కడ జ్ఞానం అంటూ ఎవడో లేడు. దేవునితో అంటు పెట్టుకున్నంత కాలం నువ్వు జ్ఞానివే. నువ్వు దేవుణ్ణి అంటు కట్టుకుని ఉండాలి, అప్పుడే జ్ఞానం చేయడానికి అవకాశం ఉంటుంది. అది చెప్తున్నాడు, నేను జ్ఞాని అనుకునే వాడికి ఇంకా నువ్వేం చెప్పలే. వాడు ఎండేక వాడిని గుణపరుచుట కంటే మూర్ఖుని గుణపరుచుట బెస్ట్. ఓరే వాడు అసలు మంచిగా కదా, వార్త సమాసం అని మార్చి ఆయన ఆలోచన చెప్పు. అంత బాగుంటుంది, అంత బాగుంటుంది. అంటే యేసుక్రీస్తు వారిని వక్రీకరించే వాళ్ళంతా జ్ఞానేనా? వాళ్ళంతా జ్ఞానేనా? వాళ్ళంతా జ్ఞానేనా? ఈ టీం చాలా ఉంది. ఈ పక్క ఆ పక్క, ఈ పక్క ఆ పక్క, ఈ పక్క ఏమో అట్లుగాడు, ఆ పక్క ఏమో గొట్లుగాడు, అటు పక్క బొబ్బలుగాడు, ఇటు పక్క అబ్బలగాడు, మొత్తం చాలా ఉన్నాడు. లేకపోతే యేసుక్రీస్తు వారి మీద పడి ఆడటమే ఇలా పని. ప్రేమల దేవుని పిల్లల అది జ్ఞానం. కానీ అలాంటి వాడితో కష్టం అంటున్నాడు దేవుడు. అలాంటి వాడు మూర్ఖుడు గుణపరచలేదు. ఇంకోటి గుణగణాల గురించి బుద్ధి గురించి మనం మాట్లాడేవాడు వెంటక ఒక మూర్ఖుడితో మాట్లాడేవాడు వాడికి అందింది. సువార్త జ్ఞానం కలిగిన ఓ పెద్ద మాట ఏమంటున్నాడు? యేసును పట్టుకొని రావాలంటే భద్రోతులు పంపించారండి. వెనకొచ్చేస్తుంది వెళ్ళారు. యేసుక్రీస్తుకి సమాధానం ఇచ్చారు. వాళ్ళు వచ్చి గొప్పగా చెప్పారు. ఏంటి నువ్వు కూడా వాళ్ళతో కలిసి మాట్లాడిపోయినా మాట్లాడుతూ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళలో ఉన్న ఒక ఆయన, ఒక పెద్ద ఆయన, యేసుని వెంబడించిన ఆయన, యేసు గురించి తెలుసుకోవాలని ఆలోచన కలిగి ఉన్న ఆయన, ఆ ప్రయత్నంలో ఉన్న ఆయన ఒక మంచి మాట అన్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 48, 52 వరకు. అధికారుల్లో గాని పరిసయ్యుల్లో గాని ఎవడైనను ఆయన యందు విశ్వాసం ఉంచెనో. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక పెద్ద కథ చేసుకుని ఏంటి సపోర్ట్ చేస్తున్నావు? అధికారులు కానీ మన అధికారులు ఎవరైనా సరే, మన అధికారులు ఎవరైనా సరే ఉంచాడా? ఎంతమంది అధికారులు యేసు మీద నమ్మకం ఉంచారు? బైబిల్లో చూపితే ఏం చేస్తారు? డాంబికం. అక్కడ ఒక శతాధిపతి కూతురు మరణించబోతుంది, ఒక శతాధిపతి దాసుడు మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు. అధికారులు కాదా వాళ్ళు విశ్వాసం ఉంచలేదు. అయ్యా నువ్వు వస్తే బ్రతికింది నా కూతురు, అయ్యా నువ్వు వస్తే నా దాసుడు బ్రతుకుతాడు. చదవలేదా బైబిల్? తెలియదా వాడికి? కప్పిపుచ్చుకుంటున్నాడు సరే అంటున్నాడు. మన అధికారుల్లో కానీ పరిశీలనలో కానీ పరిశీలన నమ్మే మరి లేరా? ఎవరైనా అనేది విశ్వాసం ఉంచినా అంటే ఉంచిన వారు బయటపడాల. అది అక్కడ
ఈరోజు చాలా మంది మాట్లాడుతుంటారు, క్రైస్తవులు ఇంకా బయటికి రావట్లా ఎందుకు రావాల్సిన అవసరం వచ్చింది? మోసం ఎంతో బొక్కలుతాను ఏంటి మేళం అంటే నీ కలవాలా ఏంటి బొట్టెట్టుకొని, లేకపోతే ఇంకేం గొడవచుకొని వాళ్ళ ఇందులో ఉంటారు, ఎదుగుతో నమ్ముకొని ఉన్నారు అంతే. విశ్వాసం ఉంచేనా నీకు తెలియదు. అయితే ధర్మశాస్త్రం మెరుగని ఈ జన సమూహము ఆ మాటతో ఆగిపోకుండా తిరిగి దైవ గ్రంథం మీద తీసుకొస్తున్నాడు వాళ్ళ దేశాన్ని. మన పరిచయంలో కానీ అధికారులు కానీ మనందరము ధర్మశాస్త్రం మీద గ్రహింపు కలిగిన వారము అని మాట్లాడుతూ వింటున్నాను. ధర్మశాస్త్రం మెరుగని ఈ జన సమూహము శాపగ్రస్తమైనది వారితో చెప్పాను. అయ్యో వీరికి ధర్మశాస్త్రం తెలియదు కాబట్టి వీరు శాపగ్రస్తులు అయ్యారు. నువ్వు తెలియజెప్పచ్చు కదా, నీ దగ్గర అధికారులు ఉన్నారు కదా, పరిచయాలు ఉన్నారు కదా, ధర్మశాస్త్రం దేశకులు ఉన్నారు కదా, అధ్యక్షులు ఉన్నారు కదా. మరి ఇంతమంది బోధిస్తున్నప్పుడు ఇంకా ఎందుకు ధర్మశాస్త్రం తెలియకుండా పోయింది? ధర్మశాస్త్రం ఎరుగని ఈ జన సమూహము శాపగ్రస్తమైనదని వారితో చెప్పాను. అయ్యో ధర్మశాస్త్రంలోకి వీళ్ళంతా పాడైపోతున్నారు. ఎప్పుడు యేసు మాట వచ్చిన తర్వాత అది జనాల్లో వ్యాపించకుండా ఉండటం కొరకు నమ్మిన ధర్మశాస్త్రాన్ని మళ్ళా దేవుడికి అడ్డం పెట్టి మాట్లాడుతున్నారు. అందుకు మునుపు ఆయన ఎత్తుకు వచ్చిన నికోదేము వారితో ఉండేను. ఇది నికోదేము గారి సందర్భం. అంతకుముందే వచ్చాడు. ఎవడైనా కొత్తగా జన్మించాలని కోరుకుంటున్నా బాగానే ఉంది, ముసలి అమ్మగారు పోతాం మీ అందరూ తెలుసు. అలా కాదు ఎలా ఓహో అనుకున్నాడు, అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆయన అంటున్న మాట, ఒక మనుషుని మాట వెనక మునుపును వాడు చేసిన తెలుసుకోక మునుపును మన ధర్మశాస్త్రము మనం నమ్ముతున్నాం కదా, అతనికి తీర్పు తీర్చునా. ఏంటి నువ్వు గైరుడువా, యూదుడువా, వారితో సమాసం కడుతున్నావా, అయిపోయింది. సమాధానం లేదు. సమాధానం లేనప్పుడే నువ్వు దూరంగా ఉంటావు దేవుడికి. సమాధానం ఉంటే నువ్వు ఖచ్చితంగా అడుగుతావు వాట్ ఈస్ దిస్ అని అడగా. మళ్ళీ దేవుని నీ దగ్గర ఆన్సర్ లేదు, నీ దగ్గర ఉన్న ఆన్సరే కరెక్ట్ అనుకుంటావు. నేను పట్టుకున్నానికి ఒకటే కాలంట, మరి 3 వేలు నేను కలిసిపోయి ఉన్నీరికి ఒక్కనే పట్టుకుంటాడు, మరి 3 కాలే అంటే నీకు అనవరం అంటారు. అంతేనా? ప్రశ్నిస్తున్నాడు. ధర్మశాస్త్రం మీద జనసమూహము శాపగ్రస్తమని నువ్వు అన్నావు కదా. ఒక మనుషుని మాట వెనక మునుపు మాకు ధర్మశాస్త్రము, అతని సంగతి తెలుసుకున్న మునుపు మాకు ధర్మశాస్త్రము తీర్పు తీరుస్తుందా? ఆన్సర్ ఇవ్వాలి కదా. పోనీ ఈ మాట అంత జాగ్రత్తగా అన్నాడు. ఈ మాట ఎక్కడుందో అని తెలిసి ఉన్నారు కదా. నికోదేము గారు ఈ మాట అన్నాడంటే ధర్మశాస్త్రం అనేది ఒక మనుషుని యొక్క ఉద్దేశాన్ని విని గ్రహించి తెలుసుకొని అప్పుడే తీర్పు తీరుస్తుంది అని ఆయన కొత్త నిబంధనలో మాట్లాడాడంటే మోసే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పంచకాండాలలో ఎక్కడో ఒక చోట ఈ పదం ఉండి తీరాలి, ఉండాలి కదా. లేని మాట్లాడదు కదా. ఎక్కడుందో అయ్యారు తెలియదు, ఎక్కడుందో మనకు తెలియదు. చదువుకుంటూ పోతనే ఉంటాం. జ్ఞానం, సంఘం అంటేనే జ్ఞానం. ఈ పదము మాట్లాడితే ఈ పదానికి ఆధారం ఎక్కడో ఉండి ఉండాలి. ఎక్కడుందో పిలిచాడు ధర్మశాస్త్రం అని. ధర్మశాస్త్రం అనగానే పంచకాండాల కలయిక, ఆది టు ద్వితీయోపదేశ కాండం. కాబట్టి అక్కడ అందుట్లో ఉండి ఉండాలి. ఉండి ఉన్నటువంటి ఉన్నది. అందుకే మాట్లాడుకోలేము. ఎక్కడుందో తెలిస్తేనే మనం రెఫరెన్స్ ముందుకు వెళ్ళగలం, లేకపోతే అక్కడ అయిపోతాం. అదే ఎప్పుడు చెప్తుంటా, ఒక రెఫరెన్స్ చదివినప్పుడు దాని భావం ఏం సూచిస్తుందో తెలుసుకుంటే తప్ప ఇంకొక రెఫరెన్స్ నువ్వు ట్రావెల్ చేయలేవు అని చెప్తా. 30 సార్లు, 130 సార్లు, 370 సార్లు, 200 సార్లు, 1000 సార్లు రికార్డు అంటాం. ఏది ఇంకా బుక్కులు ఎక్కువ ఎన్నిసార్లు చదివాలని చెప్పేసి ఒక షీల్ చెప్తారు, తీసుకెళ్ళి బూజ్లో పెట్టుకో. అంతకుమించి ఏం చేస్తాం? అయినా కొత్తగా ఉంటుంది మళ్ళా. అంతే కదా. రికార్డు కోసం చదివేవాళ్ళు పెంచాలి, అందరికీ రికార్డులు పెంచాలి. అది చెప్పుకుంటారు భాషలు. చూడండి,
నేనండి 73 సంవత్సరాలు దేవుడు అబ్బా నాకు ఒక్కసారి పూర్తి కదా నా జీవితంలో కలిసి ఒక్కసారి కూడా పూర్తి చెయ్యదు. అది 60% తర్వాత మాత్రం ఖచ్చితంగా 20 రోజులు చేస్తాను. ఆది టు వరకు టైం పెట్టుకుని చదివితే 20 అవర్స్ అయిపోతుంది. ఒక రోజు నిద్ర కాదంటే బయటకు అయిపోతాను. అప్పుడు నేను చదివేది పుస్తకం, కానీ నేను చదవాల్సింది దేవుని మనస్సు. అది ఎప్పటికీ కాదు. అక్షరాలు చదివి మీరు ఏం పిల్లలు మాట్లాడతాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఒక మనుషుని మాట వెనక మునుపు అన్నాడంటే ఖచ్చితంగా అది ఎక్కడ ఉండాలి. ఇది లేకుండా మనం ప్రశ్న ఎలా చేస్తాం ముందుకి? మా దోశ నూనె లేకుండా దోశ వేస్తారా? అసలు వచ్చిద్దా? పెరలో నూనె ఉండాలి ఫస్ట్, నువ్వు చెప్పాలా? ఎందుకు మాడకుండా పైన మళ్ళీ వేయాలి. ఎందుకు? రోస్ట్నెస్ మొత్తం మిక్స్ చేసి కక్కడ కట్ చేసి వేసుకుని తింటే బాగుంటుంది. పొద్దుది పెట్టేసి పోసేపు అట్టే కూర్చుంటుంది, మొత్తం బొగ్గులే కాదు. అప్పుడు నిద్ర పని లేదు. ఇంకా అది ఇది కూడా అంతే, తెలిస్తేనే చేయాలా. ఇకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వాళ్ళు ఏమన్నారు? ధర్మశాస్త్రం మీద ఈ జన సమూహము శాపగ్రస్తమైనది అన్నాడు కొత్త నిబంధనలో. ఇప్పుడు దీన్ని కూడా మనం డీకోడ్ చేయాలి. ఇలా చేసుకుంటూ వెళ్ళగలిగితేనేమి ప్రసంగాన్ని చేయగలం. సరే జన సుఖిలో భవంతున్న పదానికి న్యాయం చేయగలం. నా కొరకు చేసే మాట ఇచ్చాను. ఒక అచ్చు తెచ్చుకోవాల్సింది, ఒకసారి 3 తెచ్చుకోవాలి. అప్పుడు కానీ తృప్తాడు. ఇంకా ఏడుపే ఏడుపు. ఇంకా జ్ఞానం ఏది? ఎప్పుడు ఏడుస్తావు? ఎప్పుడు జ్ఞానంగా ఉంటావు? ఎప్పుడు జ్ఞానవంతుల ఆలోచన సమాధానం అందిస్తావు? ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు ధర్మశాస్త్రం లేకపోతే శాపగ్రస్తం అయిద్దా? అయిద్దా? కాదు అన్నావు అనుకో, ఎక్కడుందన్నమాట. అయితే అన్నావు అనుకో, ఎక్కడుందన్నమాట. కాదు అన్నదో అయింది అన్నదో మనకు తెలిస్తేనే కొంచెం ఆపోజిట్ లో ఆన్సర్ వచ్చేది. మనకి ఏమి లేకుండా అబ్బా అంటే ఇంత జాగ్రత్తగా ప్రసంగం రాస్తా. మామూలు విషయం కాదు అది. ఒక్కొక్క ప్రసంగం రావడానికి కనీసం 4 days తర్వాతే అది వ్యాపారానికి వస్తుంది. అంతగా చేసుకుంటూ డికోడ్ చేస్తూ ఇంజెక్ట్ చేస్తూ కొత్త సమకూరుస్తూ ఏమనుకుతున్నాడో దేవుడు దాన్ని మనం ఇవ్వాలి కదా అన్న ఆలోచనతో మాత్రమే ప్రసంగాలు చేస్తాను ఇక్కడ. అది ఇప్పుడు వాళ్ళు చూద్దాం. ధర్మశాస్త్రం జనసమూహం శాపగ్రస్తులైతే 3:28 నోమా కాగా ఆంధ్రదేశం కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా చెప్పేశాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుతున్నాం. క్లారిటీ ఇచ్చేశాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం ఉంటే చాలు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. విశ్వాసం ధర్మశాస్త్రం మరియు జనసమూహము శాపగ్రస్తమైంది. ధర్మశాస్త్రం లేకపోతే కాదు శాపగ్రస్తం, విశ్వాసం లేకపోతే శాపగ్రస్తం. విశ్వాసంలో ఏముంది? ఇంక్లూడింగ్ ధర్మశాస్త్రం ఉంది. ఎంత జాగ్రత్త చూసారా? ధర్మశాస్త్ర క్రియలు అంటే ఏంటి? మొక్కోటం. నువ్వు సేఫ్గా ఉండాలి, మిగతావన్నీ నాశనం పోవాలి. విశ్వాసం అంటే ఏంటి తెలుసా? నువ్వే మరణించాలి, మరణాన్ని స్వీకరించాలి, మరణానికి పాత్రుడుగా అని అనుకోవాలి. క్రీస్తు కొరకు ముందుకు సాగే ఒక మరణాన్ని అని అనుకోవాలి. ఏది ఎదురొచ్చినా క్రీస్తు కొరకు ఆఖరి ఒక అనుకోవాలి. అప్పుడే ఇది సాధ్యమైంది. ధర్మశాస్త్రం ఏముంది? బిడ్డ పుడితే బలిస్తా, కొడుకు పుడితే బలిస్తా, జ్యేష్ఠత్వంతో బలిస్తా, పాప పరిహారాంతరికి బలిస్తా, మొక్కు బలిస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా, ఇస్తా ఇస్తా ఇస్తా. అందుకే నీదేముంది గొప్ప? నువ్వు మొక్కుంది వేరే బలైపోతుంది. అదే నీ విశ్వాసం అనుకో, నువ్వు బలైపోవడానికి మొక్కుంటావు. అది శ్రమ అయినను, బాధ అయినను, కనిమైనను, లేమైనను, మరి ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వెడబాడిందా. ఇది నీ విశ్వాసం. చిన్న దోమ పుడితే ఇవాళ చర్చి బంద్. ఎందుకు? కావాల్సింది. దోమ పుడితే కాలేవాల్సింది. మరి దోమ పుడితే కాలేవాల్సింది. చర్చికి కాదు ఏ సంబంధం? ఏ సంబంధం? అక్కడ ఏమన్నా నువ్వేమని
వాగ్దానం చేశారు. ఇప్పుడు ఏమంటున్నారు? పెద్ద విస్ఫోటనం జరిగిన క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు విడదీయలేడు. ఏదో ప్రేమ మొత్తం గాలి కలిసిపోయింది. చిన్న చిన్న ఏముండవు అక్కడ, మనం ఊహించుకుంటాం బాగా. అక్కడ ఏం చెబుతున్నాడు, నువ్వేం చేస్తున్నావు? అందుకే ఎదురెళ్ళటం నేర్చుకోవాలి. ప్రమాదాన్ని పిలవకూడదు, నువ్వే వెళ్ళాలి. ఎక్కడ ఉండమని అడగాలి. ప్రమాదం ఎరాయు అని అడగాలి. ప్రమాదం కూడా భయపడాలంటుంది. క్రైస్తవం చూస్తే చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ నిజంగా డైరెక్ట్గా మనం టచ్ అయితే నిజంగా మన విశ్వరూపమని తెలిసిందండి. నిలబడతామో లేదా అని తొక్కడం అంటారు. ఎవరో నిలబడి చేతులు అది అంత జారిపడలే. మరి ఎట్లా దానికి ఎట్లా న్యాయం చేస్తాం మనం? ఎట్లా న్యాయం చేస్తున్నారు? మళ్ళీ వినవాకునా అన్నటువంటి వారి మనస్తత్వం చూస్తే అసలు ఎంత ప్రమాదాలు వాళ్ళని చుట్టుముట్టిన క్రీస్తు ప్రేమ నుంచి మన దూరమే కాలేదు. మనం క్వైట్ ఆపోజిట్, వాక్యం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. దానికి మనం క్వైట్ ఆపోజిట్ ఉంటాం. మనం క్రిస్టియానిటీ అన్ట్రైడ్ ఎక్కడండి ఈ రోజున? అందుకే కదా చాలా మంది విశ్వాసులు కానీ చాలా మంది సంఘాలు కానీ వాక్య గొడవలు లేకపోవడం కారణం తెలుసా? వాక్యం యొక్క అర్థ తాత్పర్యం లేకపోవడం కారణం తెలుసా? నిలబడే మనసు లేకపోవటం. అందరికిస్తానే ఏంటి? చదివితే వచ్చేది జ్ఞానం అనుకుంటారు. చదివితే ఏమొచ్చిందిరా? ధ్యానం అన్నారు దాన్ని. అది యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకుని, పరిశీలించి చదవండి. పరిశీలన ముందు పెట్టాడు. ఆ పరిశీలన ధ్యానములో ఉన్న దాన్ని అక్షరూపంలో చదవటమే గ్రంథపట పరిశీలన. ఫస్ట్ ఏమన్నాడు? యెహోవా గ్రంథమును పరిశీలించంటే చూస్తుంటేనే చదువుతాం. మనం చూస్తున్నాము అంటే అర్థం కళ్ళు చదువుతున్నాయి. మీరు చెబుతారు, నా కళ్ళు చెబుతున్నాయి ప్రేమించాలని. నా సార్ కళ్ళు చెబుతున్నాయి ప్రేమించాలని. మరి కళ్ళు చెప్పట్లేదు చదువుతున్నానని. నా కళ్ళు చెబుతున్నాయి బైబిల్ చదువుతున్నానని. అది కదా పడాల్సిందే. కళ్ళు చెబుతాయండి, కళ్ళు చెబుతాయా? కళ్ళు నిజంగా చెబితే మన ఆ కళ్ళు బైబిల్ చదువుకుని ఏం చెప్పట్లేదు. ఇలా చూస్తుంటే పేపర్ని అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చదువుతుంది, కళ్ళు చదువుతున్నది. ఇప్పుడు నోట్ తెస్తున్నాను. ఇప్పుడు నోట్ చదివింది. పరిశీలన దృక్పథంతో చదివే చదువు దేవుడికి కావాలి. అది దేవుడు అడుగుతున్నాడు. అది కాబట్టి అంత జాగ్రత్తగా నువ్వు చెప్పగలిగే స్థితిలోకి ఎదగాలి. కనుక ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా అంటే ధర్మశాస్త్రం మీద వెళ్ళి జన సమూహము శాపగ్రస్తం అయితే కాలేదు చెప్పేసి. విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుతున్నారు. విశ్వాసం వలననే ఆ ధర్మశాస్త్ర పఠనంతో వచ్చిన మాట పరిపరిచలు కాబట్టి వినుట వలన ఆ ధర్మశాస్త్ర పఠనం ఏవైతే చెప్పిందో చదువుతుంటే అది క్రీస్తు వారి జీవితంలో ఎలా నెరవేరిందో జనాలు ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే వారిలో ఏర్పడ్డ విశ్వాసమే ధర్మశాస్త్ర మూలానికి ఆది. క్రీస్తులు ఎదగడానికి గొప్పగా ఉపయోగపడుతుంది. కనుక ధర్మశాస్త్రం లేకుండా క్రీస్తు గొప్పతనాన్ని ఉపదేశించే ఛాన్స్ లేదు. కాబట్టి ధర్మశాస్త్రం అనేది పెదబాల శిక్షగా ఎందుకు ఇచ్చాడు అంటే అది నర్సరీ పిఏ P2 P3 చింతలు అది అర్థం అవ్వాలి. అప్పుడు నువ్వు ఏం చదివినా వచ్చేస్తుంది. కనుక ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మళ్ళీ అవి పని చెయ్యం. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? జ్యేష్ఠ కుమారుని బలివ్వాలి, దేవుడికి మొక్కుబడి ఇవ్వాలి. జ్యేష్ఠ కుమారుడు పుడితే నువ్వు పశుబలి ఇవ్వాలి, లేకపోతే మరొకదానికి మరొకటి బలి ఇవ్వాలి. సంవత్సరం ఖచ్చితంగా క్రైస్తవుడు బలిస్తూనే ఉండాలి. ఇవన్నీ ఉంటాయి. సమాధానం, శాంతికరం, పాప పరిహారార్థం, రక్త ప్రోక్షణ, నువ్వేమనుకుంటే బలు 7 రకాల బలు అంటే అవన్నీ చెప్పంటాం. కానీ ఇక్కడ నీకు నువ్వే బలైపోవాలి. జంతువుని బలియటం వల్ల నీకు వచ్చే లాభం లేదు, తిట్టాలి తప్ప దీనికి ఉపయోగపడతాను.
మేకను బాగా పెంచుతాం, పుట్టిన కోసం తీసుకెళ్తాం, అది గుండు దీనికి తల మండం. ఇప్పుడు నువ్వు చక్కగా ఎండలో కూర్చొని గుండె మీద సర్దుకుంటా ముక్కలు తింటుంటావు. ఇప్పుడు నీ గుండె ఎందుకు, అది సావటం ఎందుకు మాకు అర్థం కాల. పైగా మేము రాకపోతే మొహం అవటం ఎందుకు మాకు అర్థం కాదు. నువ్వు ఎందుకు మొక్కున్నావో, మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నావో, వాడికి ఎందుకు గుండు కొట్టినవో, దీన్ని ఎందుకు మెడ కొట్టినవో, నువ్వెందుకు వండినవో, మాకెందుకు పెట్టినవో తెల్లారు మొత్తం కడుపంత మంట మసాలా ఎక్కువై ఇక అబ్బా ఎందుకు పోయేట భగవంతుడా అనిపించింది. అది 3 రోజులు మనం దాగి ఉస్సు ఉస్సు అనుకుంటా తిట్టుకుంటాను కదా. కానీ అది కాదు, ఇది నువ్వు బలవ్వాలి. నేను క్రీస్తు కొరకు బాప్తీసం తీసుకున్నా అని అర్థమంటే క్రీస్తు కొరకు మరొక వ్యక్తికి బాప్తీసం కొరకు ప్రేరణ కలిగించేవాడిగా నేను ఉండబోతున్నా అంతే. దానికి న్యాయం జరిగిందా? అది బాప్తీసం అర్థం ఏంటి? నమ్మకం, నిబంధన. నీకు క్రీస్తుకు మధ్య నిబంధన వారధి. దేవుడి మాట క్రీస్తులో నుంచి నీలోకి నడవడానికి, నువ్వు దాన్ని పట్టుకుని లోపల నడవడానికి వారధి బాప్తీసం. ఇలా బాప్తీసం ఆడగలిసిపోయింది. ఏ నేలలో తీసుకున్నా నేలలో కొట్టుకొని పోయింది. నువ్వు మాత్రం ఒడ్డుకొచ్చావు. పావులు రాల నక్క పొక్క వచ్చారు పక్క నుంచి అడుగుడు లేదు. క్రైస్తవ ఎవరి సంగతిలో వాడు బిజీ, ఎవరి పనుల్లో వాడు. మరి ఎందుకు వక్రీకరణ జరుగుతుంది? ఎందుకు వాడు వాడులను కప్పించుకుంటున్నాడు? మన ధర్మశాస్త్రం జరగకపోతే జనం మొత్తం చాపబడుతుందని అందుకు పెద్ద ప్రశ్నించాడు కదా. ఒక మనుషుల మాట కనుక మలుపును, వాడు చేసి తెచ్చుకోక మలుపును, మన ధర్మశాస్త్రం ఒక తీర్పు తీర్చిన ధర్మశాస్త్రము పంచకాల యొక్క దాంట్లో ఎక్కడో ఉండాలని నికోదేముకు తెలుసు. మరి మాస్టర్ గారికి తెలుసా? ఎలా చేస్తాం ప్రసంగాన్ని? ప్రసంగం చేయరా బాబా అంటే 60,000 పుస్తకాలు అని చేస్తుంటాడు. నీకు ఎందుకు 60,000 పుస్తకాలు? ఏం మాట్లాడు తెలియని వాడు 60,000 పుస్తకాలు మాట్లాడతాడు. అది 60,000 పుస్తకాలతో ఎలా చేస్తామండి ప్రసంగాన్ని? ఏబుది ఏబుదే, జేబుడు జేబుదే, గావుడు గావుదే, గాలేది గాలేదే, మనస్సేది మనస్సేదే, ఎవరిది వాడిదే. ఎలా మిక్స్ అవుతుంది? ఎలా మిక్స్ అవుతుంది? నువ్వు మిక్స్ చేయకూడదని క్లూ ఇస్తూ 11వ అధ్యాయం చదివినప్పుడు హెబ్రీని ఒక్క ముక్కుతో విశ్వాసం ఇస్తూ క్లోజ్ చేస్తూ వస్తున్నాడు. అక్కడ కంపల్సరీ అసలు ఏం చెప్పాలనుకున్నాడు? ఓ నాయన ఈడు మొదలు పెడితే నాయన ఎక్కడ అలంకారం మొదలు పెడతాడో, ఎక్కడ పద్మాస్తికి వెళ్ళిపోతాడో, మధ్యలో వాళ్ళందరినీ ఇస్తేది వదలరు నాయన. అందరూ అది ఎవరిని వదిలే పని. భక్తుల్ని, ప్రవక్తల్ని, విశ్వాసుల్ని, నమ్మకస్తుల్ని. చివరికి ఇదేం ప్రసంగరా? మూడు పట్టట్ల దేవుడికి కంటెంట్ అంటే చూసావా? అది ఖచ్చితంగా కాన్స్టెంట్గా ఉండాలి. దేని మీద అయితే మనం మాట్లాడాలో దాని మీద మాట్లాడాలి. ఆగస్టు 15 మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ఏం మాట్లాడతారు? ఆగస్టు ఏం మాట్లాడతారు? మనకి తెల్లబడి సొంతం వచ్చింది. ఇది 70 సంవత్సరాలకు పాసి పెట్టిపోయింది మైండ్. కొత్త చెప్పు, ఒక్క ముక్క చెప్పు, కొత్తగా స్పీచ్ న్యూగా చెప్పు. చరిత్రకు తెలియంది, చరిత్రకారుడికి అందనిది, దేవుడు చెప్పాలి అనుకున్నది, బైబిల్లో ఉన్నది. నీకు అవకాశం వస్తే ఆగస్టు 15 చెప్పాలంటే నువ్వేం చెప్తూ చెప్పు. ఎన్నో ఏళ్ళగా పోరాటం చేస్తేనే మనకి స్వతంత్రం వచ్చింది. ఇది మాదిరిగా అందుకే తెల్లబట్టేసుకుని వచ్చారు కూర్చుంది. నేను అందుకే ఫ్లాగ్లు పెట్టింది జై హింద్ అంటుంది. కొత్త చెప్పు. ఏముందండి కొత్తగా? ఏముందేంటిరా? ఏముందేంటి? ఏమున్నదో చెప్పాలి. అదే కదా ఎవరి స్పీచ్ ఉన్నా అదే, ఎవరి స్పీచ్ ఉన్నా అదే, ఎవరి స్పీచ్ ఇదే. ఎవరి చేతిలోనో బానిసత్వం అనుకున్నాం మనం తెచ్చుకున్నాం త్యాగవీరుల ఫలితం ద్వారా. ఈరోజు మళ్ళీ మనం బానిసగానే ఉండిపోయాం. దానికి కారణం ఎక్కడ మూలం? ఇది మేధావులు ఆలోచించే సమాజానికి అందించాలని స్వతంత్రం యొక్క భావం అంతే.
ఎవరి కిందో బానిసలు అనుకున్నాం, దాన్ని పోగొట్టుకొని స్వతంత్రం అయ్యాం. అయినా బానిసలుగానే ఎందుకో అనిపిస్తుంది ఉన్నట్టుగా. దీని మూలాలు ఏంటో వెతకాలి. మేధావి వర్గం కొంచెం ఆలోచించండి. జై హింద్. కిందకు వచ్చాయి అనిపించదా? ఈ స్వతంత్రమును అనుగ్రహించి దాస్యమైనటువంటి మన ముక్తులుగా కలిగించి దేవుడు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. అదే దాని సాధన, వాడిదైన పద్ధతిలో చెప్పాలి. అక్కడ 2 ముక్కలు 20 సెకండ్లు అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి ఇది ఏం చెప్పాలనుకున్నాడు? ఇదే అనలిస్ట్ పద్ధతి. ఒక మనిషిని అంచనా వేస్తూ పరిశీలన మనసులోకి తీసుకెళ్ళడానికి ఇంత చాలు. 5 మాటలు శ్రేష్టం. మొదలు పెడితే ఇంకెట్టాలి అంతే. కార్తీక బ్రహ్మణ కానీ చెప్పండి. ఎందుకురా మాకు ఎన్ని చిన్నప్పుడు స్కూల్లో చంపి, పెద్ద నాకు 6 చంపి 7 చంపి 7 చంపి మరి 7 చంపుతున్నా. ఏమి చెప్పడం రాకపోతే కవరింగ్. ఏదో కొత్తది చెప్పాలనుకున్న వాడు ఎప్పుడు కూడా కవరింగ్ చేయడండి. ఆ పదం యొక్క ఉద్దేశాన్ని కవర్ చేయడానికి అట్లా చేస్తాడు. ఏమనుకుంటుంది, ఇది ఏం కోరుకుంటుంది? మనకు ఆగస్టు గురించే తెలియదు. జెండా వందనం 2 బిస్కెట్లు 3 చాక్లెట్లు, కేక్ మొక్కలు, డబ్బులకు ఉంటే లేకపోవడం. ఇదే పెసంగాలి పద్ధతి. ఇది కూడా అంతే. బైబిల్ కూడా అంతే. ప్రతి గుడ్ ఫ్రైడేకి ఇదే రొట్ట, ప్రతి సంక్రాంతి అది కూడా వేసుకోవచ్చు. ఇంకా రాంబాబు గారు రాంబాబు గారు అష్టగోదావరిలో బైబిల్లో ఆ ద్వితీయోపదేశ కాలంలో ధాన్యాల గురించి వాటి గురించి మాట్లాడుతుంటే ఇదే సంతృప్తి అన్నాడు. అంతే. మనం ఏం చేస్తామంటే ఎడ్ల బండి వేసుకుని, ఒరే మీ అందరికి దండాలు అసలుకి, నేను ఎందుకు పుట్టారా నేను అసలుకి. కనుక దేవుడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసపు వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నువ్వు నీతిమంతుడివి అంటే నువ్వు విశ్వాసం ఉన్నావు. విశ్వాసం అనేది క్రీస్తుని గురించిన మాట వలన కలిగేది. అది నువ్వు విన్నదై ఉండాలి. అయ్యగా టెస్ట్ నీ పని లేదు. అయ్యగారితో నీకేం పని? సంఘానికి రావాలంటే కాపరితో నీకేం పని? టైం కాపరికి సంబంధం లేదు, నీకు సంబంధించింది అది అంతే. ఈ టైం నా దేవుడిది. నేను పాడాలి, వెళ్ళాలి, కూర్చోవాలి, నేర్చుకోవాలి, రకరకాలు ఉంటాయి. వచ్చేది అంతే అంతే అంతే. కనుక నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. కనుక మేము దేవుని పిల్లల యోర్దాను యువతలున్న అరణ్యములో ఆరాబాలో మోసే ఇజ్రాయెల్ అందరితో చెప్పిన మాటల్లో ధర్మశాస్త్రం గురించి ఉంది. ఏమన్నాడు? ధర్మశాస్త్రం మెరుగని ఈ జన సమూహము శాపగ్రస్తమైందని. అంటే నికోదేము గారు ఏమన్నా తెలుసా? ఒక మనుషుని మాట వెనక మునుపు, వాడు చెప్పినది తెలుసుకొనక మునుపు, మనము ఆ మనుషునికి ధర్మశాస్త్ర ప్రకారంగా ఎలా తీర్పు తీర్చుతాం అంటే ఈ బేస్ బోర్డు ఎక్కడుందో తెలుసా? యోర్దాను అవతల పాలిస్తైనా యోర్దాను యువతల మోసే గారి పలికిన మాట. అవతలకి వెళ్ళిన మోసే గారు ఎక్కడే చచ్చిపోయాం. జనాన్ని బట్టేనండి వాడు సావచ్చేది మనిషికి. 6 లక్షల కాలువల మామూలుగా తిని 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 పెట్టి 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 ఇసుకొచ్చి ఆయన అక్కడ ఆగిపోయాడు. మైదానం ఆగిపోయాడు. అవతల పోరా ఎందుకు ఎనబట్టే మామూలు కదండి మామూలు జనం. కనుక యువతాను యువతల అవతల మరి పాలస్తీనాకి వెళ్ళిపోతాం. పాలు తేళ్ల ప్రపంచ దేశం అంటే సూపర్ లైఫ్ ఉంటుంది అక్కడ. యువతల ఆరాబా ప్రాంతంలో మోసే ఇశ్రాయేలుతో చెప్పిన మాటల్లో ధర్మశాస్త్రం గురించి ఉంది. అది నికోదేము గారికి తెలుసు. ఈ చిన్న మొక్క కాపని తెలియదు. ఏ మొక్క ఎక్కడ ఉంటుందో తెలీదు. ఏ మొక్క ధర్మశాస్త్రం కొత్త నిబంధన ఎలా అనుసంధానమై కలిసి ఎలా వెళ్తూ జ్ఞానాన్ని అందిస్తాయో తెలీదు. నేను చెప్పేస్త నేను చెప్పేస్తా. ఏం చెప్పదా చెప్పి బైబిల్ అది. నేను ఎన్నోసార్లు చెప్పింది అమ్మగారికి, దీన్ని చదవాలన్నా దీన్ని రాయాలన్నా దేవుడిది కదా. ఎక్కడైనా ట్రాక్ తప్పిందనుకో అనవసరం కౌంట్ అవుద్ది. గెలికించుకొని మరి మైనస్ పాయింట్కి వెళ్ళిపోతామన్నా. దీన్ని రాయాలంటే అంత ఈజీ కాదు, చాలా జాగ్రత్తగా రాయాలంటే. అప్పుడు
ఆ రెఫరెన్స్ కోడు ఇగో మన రెఫరెన్స్ మన సోపం దీనికి ప్లస్ అవుతుంది. అప్పుడు అమ్మగారు గారు ఇస్తూ ఉంటే మేము ఇద్దరం కలిసి దాన్ని ఆలోచిస్తూ కొన్ని గంటలు ప్రసంగం చేస్తూ ఉంటాం. ఇది ఎవరిది? నీ మాటను బట్టే. ఆ బోనస్ ఎప్పుడు ఇది క్రైస్తవుడికి ప్రసంగమైన బోనస్. దేవుడి ప్రధానంలో సాగిందనుకో నువ్వు బతికి పట్టగట్ట ఆదివారం, లేదనుకో నీ ట్రాన్స్ఫర్ ఇంకొకటి పడ్డట్టే. ఇప్పుడు పట్టతో లేదో దేంట్లా, అందుకని నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ప్రసంగం చేశాం, దేవుడికి అనుకూలంగా ఉందా, వాక్యం ప్రయాణించిందా, అయితే ఓకే రైట్, ఒక పేజీ పెరిగింది మంచిది. ట్యాగ్ తప్పిందా, ఒక పేజీ తగ్గింది. ఈ లెక్క అంతా రేపు అడుగుతారు. ఎట్లా పట్టుకొని ఏందిరా ఇది ప్రభా తాసులో ఒక్కడ దిగుతా, ఇది ఏంది, అటు ఇటు కుటుంబం ఉన్నాయి ప్రభా, మరి ఏంది తక్కువ ఉన్నాయి, నువ్వు కరెక్ట్గా చెప్పని ఎక్కువ ఉన్నాయిరా. ఏం చెప్పారు ఆ రోజున? ఆ స్కీమ్ చూపి వీడికి అంతే. నేను చెప్పింది ఏంటి, ఆ చెప్పింది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి, ఆ జనాలు చప్పట్లేంటి, కొట్టించుకోవటం ఏంటి, ఏంటి ఆనందం. అరే ఇన్ని మామూలుగా కాల్చి మాట్లాడతాం, శబ్దం రాకుండా శబ్దం రావా. ఇది ఎంత ప్రభావం దోతలు అడగమని తెలుసు కాబట్టి ట్రీట్మెంట్ అది. శబ్దాలు రాకుండా శబ్దం రావాలి. ఇప్పుడు చూడకపోతే ఇంకా అంత క్రిటికల్ పొజిషన్లో దేవుడు బైబిల్ ఇస్తే ఆషామాషిగా ఆడుతూ పాడుతూ జాలీగా హాయిగా ప్రసంగాలు వేస్తారు. మరి కటకారంగా ఒరే జాగ్రత్త, అది లోపల నీళ్ళుంటేనే, లేకపోతే ఏమంటారు. ఇంకా ఎక్కడుందో చెప్పాడు కదా, యువతల ఆరాబాలో మోసే ఇజ్రాయెల్ తెలిపినటువంటి మాటల్లో ఈ మాట నికోదేము గారి గుర్తుంది. ఎక్కడికి వెళ్ళాడు చూడండి నికోదేము గారు. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 17వ వచనము. ఎంత స్పష్టం, ఎంత స్పష్టం. 7:48 యోహాను సువార్తలో చెప్పబడిన మాట ద్వితీయోపదేశకాండంలో ఉన్నది. తీర్పు తీర్చున్నప్పుడు అల్పుల సంగతి గాని ఘనుల సంగతి గాని పక్షపాతం లేకుండా వినవలెను. మోసే గారు చెబుతున్నారు ఆరాభాలో, న్యాయపు తీర్పు దేవునిదే, ఆయనకి ఇచ్చాడు భరోసా. కాబట్టి మీరు మనుషుని ముఖమును చూసి భయపడవద్దు. అమ్మా ఇలా చెప్తే వీడు వింటాడేమో, ఇలా చెప్తే వీడు బాధపడతాడేమో, ఇలా చెప్తే నొచ్చుకుంటాడేమో, ఇలాంటి ఏమొద్దు. చెప్పాల్సింది ఏదైనా సూటిగా చెప్పు. పిల్లలకు గొప్ప నాకు తెలుసండి, దేవుని మనసు పిల్లల ప్రసంగాలు బయట ఎక్కడైనా బాగుంటాయి. ఆ బాబు నేను అర్థం చేసా, ఎక్కడ సరిదిద్దబట్టే బాగుంటాయి. మా అమ్మాయి కదేగా, కూతురే కదేగా, ఏంటి అలా బాగా చెప్పాడు. అందుకే స్పిరిచువాలిటీ, ఫంక్షనాలిటీ, లైనప్, టైమింగ్, విశదీకరణ ఇవన్నీ కూడా ఇంకా క్రోడీకరిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈసారి చెప్పేటప్పుడు ఎన్ని క్రోడీకరించి చెప్పు, అద్భుతంగా ఉంటుంది. ఎందుకు చెప్పాడు చూసావా? ఎప్పుడు అడిగారు అంతే. ఆ స్వామి ఎప్పుడు అడిగారు అస్సలు మెచ్చడు. నేను చెప్పానంటేనే మెచ్చానని అర్థం. నేను చెప్పేది మెచ్చితేనే చెప్తాను. ఎందుకంటే మీరు ఎక్కడైనా సరే అవకాశం రాకపోకుండా ఉండదు. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు ఎక్స్ప్రెస్ అనేది రక్త కొట్లు కొట్టద్దు. నీకు అవకాశం వచ్చిన నిమిషాల సంఖ్య ఎంత? 10 నిమిషాలు అన్నాడు అంతే. 1/2 నిమిషాలు దొబ్బే అనుకో, ఎవరు రైట్ ఈ బ్లాక్ లిస్ట్ పెట్ట నీకు ఇది వద్దు ఇంకా. అంటే నీకు టైం ఎంత ఇచ్చారు? మన సోదరుడు ఒక 10 నిమిషాలు మాట్లాడతారు, మన అవసరం పోదప్ప, అది ఎందుకు 7 నిమిషాల్లో వచ్చేస్తా నిన్ను అయిపోయా. దొరికిందే సందని చెప్పేసి మైకెట్టేసుకొని బోనెత్త కర్ణాలు వదిలినట్టు టైం. ఇవన్నీ కూడా మనకి మనము అవగాహన తెచ్చుకుంటే మాత్రమే అబ్బే. అది ఇక్కడే అబ్బాలి, లేకపోతే కష్టం. తల్లి పాలు తాగేటప్పుడే దైవజ్ఞాన ఆలోచన బిడ్డల్లో లేకపోతే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతారు. తల్లి పాలప్పుడే కొడుతున్నాడు. బానిస బ్రతుకుల్లో తల్లి, భరోసా బ్రతుకుల్లో కొడుకు. చూసాడు కొడుకు మరొక మాట దగ్గర
పాలినని కూడా మళ్ళీ ఆమెనే ఇచ్చాడు దేవుడు. పాలిస్తూ ఆ పసి పెట్టెలు చెప్తుంటుందని, మోసే పాలు తాగుతుంది అనుకున్నారు పాప చాలా మంది. పాలు తాగట్లా ఆలపిస్తున్నాడు. 40 ఏళ్ల వయసు, మంచి ఆలోచన పరుడు. 11-24 రెఫరెన్స్ చేశాడు ఏప్రిల్. అంతే. మోసే పెద్దవాడైనప్పుడు అయిపోయినంతే. ఐగుప్తు ధర్మ కంటే ఇజ్రాయేల్ కొరకు నింద భరించటమే గొప్ప. ఎవరు నేర్పారు? ధనంలో గోల్డెన్ స్పూన్తో పుట్టాడు, పుట్ల పెరిగాడు. అలాంటి వాడు అన్ని వదిలేసుకుని వస్తాడండి. అసలు మనం దిగుతామని బట్టి, మనం దేవుడు పెట్టి ఇచ్చాడంటే దిగుతా ఆలోచిస్తామండి మనం. ఎప్పుడు అలాంటి లైఫ్ మంది అప్ అండ్ డౌన్. ఉంటే పైన అలా కనపడుద్ది, పైకి ఎత్తే కింద లోయ కనపడుద్ది. అలా ఎత్తు లోయ, అలా ఎత్తు లోయ. అదే సముద్రం, అదే మనం. అంతే. ఆలోచన మీరు బస్. ఇది లైఫ్. అక్కడి నుంచి ఎలా దిగుతారండి? అసలు ఛాన్స్ లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అందించటం ఆయనకు అందింది. అందుకే న్యాయపు తీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుషుని ముఖము చూసి భయపడవద్దు. అయ్యో మాడగంతో నొచ్చుకుంటాడు, నొచ్చుకుంటే నొచ్చుకొని, సస్తే చచ్చుకొని, చెప్పాలని చెప్పేసి. నీ మాట కాదు కదా, నాదది. మీకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యమును నా యొద్దకు తీసుకుని రావాలను నేను దానిని విచారించదని వారికి ఆజ్ఞాపించాడు. మీకు కష్టం అనిపిస్తే నాకు అడగండి, ఇబ్బంది లేదు, నేను న్యాయం తీస్తాను. వాక్యం న్యాయం ఉంది కాబట్టి, తీర్పు దేవుడిదే కాబట్టి, తీర్పు దేవుడిదే. నా వాడికి వస్తే దేవుడు మాట మీకు అందిద్ది. అది మనుషుని ముఖాన్ని చూసి ఎప్పుడు కూడా భయపడవద్దు. నువ్వు ప్రసంగిస్తుంటే ఎవడొచ్చినా సరే అదే పాయింట్లో వాటిని బయటకు ఎలా తగ్గొద్దు. ఇది చెప్తే అనుకుంటారేమో అనుకోవద్దు. నువ్వు చెప్పు. కనుక అంతకు ముందు యేసులోకి వచ్చిన నికోదేము జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. తల్లి గర్భంలోంచి రావటం అంటే మరలా పుట్టడం కాదని, అది క్రీస్తు రక్షణ మార్గములకి నీటి ద్వారా ప్రవేశించటం అని బాప్తిసం ద్వారా గ్రహించాడు, నేర్చుకున్నాడు నికోదేము రాత్రిపూట వచ్చి కదా. అందుకే ధర్మశాస్త్రాన్ని స్పష్టంగా ఎక్కడో ఉన్నటువంటి ఆరామ ప్రాంతంలో మోసే మాట్లాడిన మాటని వీళ్ళ దగ్గర వాడటానికి ఇష్టపడ్డాడు. ఒక్కటే మాట, సమాధానం లేదు. అడిగిపోయారు అంతే. ఏంటి మనతోనే ఉండి మనకి కొడుతున్నాడు, పొడవట్లని ఆలోచన చేస్తున్నాను, నీకు బైబిల్ అని చెప్తున్నాడు. మిగతా వారికి ధర్మశాస్త్రం తెలియదు అని నికోదేము తెలియదనే తెలియజేశాడు. తప్పని దేవుడు అల్లా. అందుకే ఈరోజు మనం చెప్తుంటాం, నీకు బైబిల్ రాదు. ఆయనకు వచ్చింది లేదు. ఇదేంది దేవుడు అండి, ఎవరు గౌసు వాళ్ళకి ఎత్తానండి. ఏమని పక్షపాత? వాళ్ళ చెప్పు ప్రసంగం, దేవుడు పక్షపాతి, దేవుడు అందరికి జ్ఞానం ఇవ్వడు, ఆయన ఎవరు ఎక్కువ ఇస్తే వాడికే, ఎవరు ఎక్కువ ఉంటే వాడికి అని చెప్పుకొని దేవుడు పక్షపాతి కానప్పుడు, సమానంగా జ్ఞానం ఇచ్చినప్పుడు మరి అందరికీ సమానంగా రావాలి కదా. తల్లి అన్నం వండినప్పుడు అందరికి సమానంగా పెట్టిద్దే. మరి పెద్దోడు కాబట్టి 3 గంటలు నీకు, మరి పొందడా విషయంలో కాబట్టి అరగంట నీకు పెట్టిద్దే. తల్లి తన పొందలు చూడదు కదా, పొందడం అందరికి సమానం. తిను. ఏ ఒక్క బిడ్డ నీకు ఉందమ్మా అడుగుతానండి, దున్న పొద్దులా వెళ్తానండి. తోడు పెడతంటే నీకు ఉందమ్మా అడుగుతాయండి. ఇలాంటి నాకు కొడుకులు ఉన్నారంటే తల్లికి పెట్టు. ఏంది సాలేదు, ఇంకా సాలేదు వీడికి. ఇదే అదైనా నయం కదా. బిడ్డ గడ్డేపు తరిసిద్ది బర్రె. ఇది ఎప్పుడో ఉంటే బిడ్డ దూరం కట్టేసి పెద్ద గడ్డకి ఇక్కడ గడ్డేయండి, ఇటు చూసిద్ది బిడ్డ గది. ఇటు మూది పెట్టదు, ఫస్ట్ పెట్టడం ట్రై చేసిద్ది, ఇటు చూసిద్ది. మా ఇంట్లో కూడా చూస్తున్నాను నేను, దానికి వేసిద్దా కలిసిద్ది. అదే మనం అయితే తమ్ముడా ఆరాపత పెట్టాం. ఎక్కడ పోయి మానవుడు కదా నేర్పలే దేవుని పిల్లలు. కనుక ఆరామ ఆ ప్రాంతంలో పలికిన మాటని ఇక్కడ మాట్లాడితే ఆసనమని వెళ్ళిపోయారు. అంటే ధర్మశాస్త్రం తెలుసా తెలీదా? బిడ్డప్పుడు వీళ్ళంతా
ప్రశ్నించటం క్రైస్తవ నైజం. ప్రశ్నించాలి, రాదంటే రాదు అంతే. నీకు రాదంటే వద్దు చెప్పాలి కదా. అది కనుక నికోదేము గారు అంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాడు ఆయన. ఎందుకు? శిలువ మరణం సర్వ మానవాళికి సుఖశాంతులకు నిలయం. దీన్ని కాలరాయని చూస్తే ఎప్పటికీ ఒప్పుకొని లేదు. 16 కీర్తన, దుస్తుల మీదకి నా పక్షమున ఎవరు నిలుచునో. ఎప్పుడు చూసినా భజనేనారా, పౌరుషం లేదా, నిలబడరా, నేర్చుకోరా, నేర్చుకోరా అంట. ఎప్పుడు భజనేనా, ఎప్పుడు ఏడిపోయినా. ఇంత ఏరవకి వచ్చే ఆదివారం తాటి మట్టలు వేసుకుని తిరుగుతుంటారు. ఇంకా తాటి మట్టలు ఏటి మట్టలు ఇక సిలువుని ఊరికెత్తుంటారు. ఇంకా పోరని పెట్టి ఎత్తుకొని పొట్టుని పెడితే బాగుంటుందా, చూడటానికి బాగుంటుంది. లోపం అడుగుద్ది, వేసుకుని పొట్టుడా అని. అది కదా. అంటే కలిసిపోతాం, వాక్యం ఉండడానికి కలిసిపోయి వచ్చి కూర్చొని శుభపుతుంటారు. ఇంకా ఆ డ్రింకులు బొంపులు వచ్చి ఉంటే తాగుతుంటారు. ఇంకా ఆ ఎసురుస్తారు కూడా అంతే, మెసేజ్ కూడా తగ్గుతుంటాయి. ఇంకా ప్రేమల దేవుడు పొందారా అడుగుతున్న దేవుడు, దుష్టుల మీదకి నా పక్షమున ఎవరు నిలుచును? దుష్టుల మీదికి వాడు సత్యమని నిలిచిన వాడే కాదు, వాస్తవాలు చెప్పే సంఘమే లేదు. అలాంటి సంఘాలకు ఖచ్చితంగా జ్ఞానబోధ అనే కోట చరిసేవాడు ఎవరున్నాడు? కొట్టేవాడు ఎవరున్నాడు? ఎవరిని ప్రభా, మేమందరము బుద్ధిమంతులము నిధిమంతులము, ఒక్క మాట కూడా అనివారము ప్రభా అన్న రేంజ్లో ఉన్నారు ఇక్కడ. ఎవరు నిలుచును? దుష్టుల మీదికి ఎవరు నిలుచును? దోషము చేయి వారికి విరోధముగా నా పక్షమున ఎవరు నిలుచును? బోధించడానికి బోధిస్తుంటే దోష పరిగణంలోకి వెళ్ళిపోతుంటే దాన్ని సరిదిద్దడానికి ఒక కాపరి కావాలని దేవుడు అడుగుతున్నాడు కదా. ఏడ కాపరి? నా పక్షమున ఎవరు నిలుచును? నా పక్షమున ఎవరు నిలుచును? నిలిచేనాదుడే లేడు. అది నిలిచేనాదుడే లేదు. అందరూ అన్నా అదున్నట్టు సరే అంటే అర్థమేంటి? అంటే అర్థమేంటి? అదొక రకమైన బాధ. అది మంది పిల్లలు ఉంటారు కానీ ఒక్కడు చూద్దాం, చూసినా వాటాలు వేసుకుంటారు. అమ్మని అయ్యింది ఈ వాటాలు వేసుకోవడం తింటున్నాను. అలా ఆస్తే 10 మందికి అన్నాం, వాటాలు వేసుకోవడం ఏంటి? వాడికాడ 3 ఇళ్ళు, ఆడికాడ 3 ఇళ్ళు. ఈ 10 మందిని తల్లి అలా ఎప్పుడు సాగలేదుగా. వెళ్ళి ఈ పిల్లలు పుట్టి అంతవరకు సాగిందండి. తల్లిని మాట్లాడేసుకునేవాడిని ఏమంటాను మీరు చెప్పండి? నేనైతే చాలా ఘోరంగా చెప్తాను. కుటుంబ బాధ్యతను మాట్లాడేసుకున్నాను కదా మాట్లాడిద్దా చెప్పేవాడు లేడు. నేను చెప్పిన చాలాసార్లు నాకు చెయ్యి ఇదిగొంది, యాక్సిడెంట్ అయ్యింది 2003 ముందు. మా ఇల్లు ఉంది, మా నాన్న సంపాదించుకోవాలి 5 సెంట్లు. మా వాడికి ఇంకొకటికి ఉంది, చివరికి లేదు. నాకు అన్నదమ్ముడు ఒకడు పోయాడు, 5 ఒకడు ఉన్నాడు, 5 ఉన్నారు. అందరికి వచ్చారు మాట్లాడుతున్నారు. గత 30 ఏళ్ళగా మా ఇంటి మా పెద్ద ఒకడు ఉన్నాడు, ఆ పక్కన బోనచుకోళ్ళు. వాడు వస్తాం ఆడే చెప్తుంటాడు, తీర్పు ఆడే చేయాలి అంతే. బాగా చెప్తున్నాడు. వాడేమో నాకానికి వచ్చాడు, అదే పెద్దగా నువ్వు రావాలా, చెయ్యి కొంత కథలు పడతాను, నువ్వు రావాలా, నువ్వు తక్కువ మాట్లాడలేడు. పోయినా చూసినా అట్టా ఇట్టా మనిషికి 7,000, మనిషికి 5,000 ఒకటే వాళ్ళు చెప్పిన. నీకు మా నాన్న అన్నా, ఒరే ఎవరైతే మా నాన్న అలాగే అన్నా, ఒరే నీ గుళ్ళు ఉంది, నువ్వు కట్టుకో. ఆ బాబాయ్ అన్నాడు ఆదా, రే వాళ్ళు ఇప్పుడు కదా అంట మాట మంచి బాగా పట్టుకున్నాయి. రే నీ ముందర పంప, నువ్వు కట్టుకో. ఎరా తక్కువ పొలం ఉండదు లేదు, నువ్వు కట్టుకో. అది లేదు, అందరూ పడికి అంతే దెబ్బ మూసుకున్నాను. ఇంకో మాట కూడా చెప్పిన, ఇంటికి పెద్ద మనం ఉన్నాయి, తాతాస్తి రాజ్యాంగ ప్రకారం నాది, మీరు ముందుకు వస్తే కోర్టులో కేసు వచ్చి నేను తీసుకుంటాను, అది అడిగిస్తాను మీ బరువు వచ్చి అని చెప్పిన. మా నాన్న తప్పుకోండి, మా అమ్మ రైట్. ఇంకేమంటే వాళ్ళు చెప్పుకోండి. ఇంకొకరు మాత్రం మరి అంతా బాగానే ఉంది కానీ కూతురు పెళ్ళేగా ఉంది,
వాడికి తోసిన తీయమని నాకు కొంచెం సాయం కావాలంట. న్యాయమే కదా. నేను అరే వాడు అడిగింది న్యాయమే అన్నా, నేను ఇస్తాను అన్నాడు. వాడు వచ్చి చూస్తాను కూర్చొని వెనకపాడు. నువ్వేందో చెప్పే తీర్పు అంటే నీకు సుట్ట సిగరెట్ సహారా బోరా పోసి నీ పెద్ద దువ్వి నీకు చెప్పించుకుంటున్నా అంతే. ఆ రోజు నుంచి మా ఇంట్లో నుంచి తీర్పు నేనే తీర్చుకుంటూ వచ్చాను. ఏ విషయానికైనా సరే ఒకడొచ్చి వాడు చెప్పట్టు దగ్గర నేనే లోకానికి చెప్తుంటే నాకు ఒకరు చెప్తే నష్టం. ఒక నచ్చాలంటే బైబిల్ ప్రకారం ఉండాలి. ఆ ఆస్తి అంటే అది ప్రియమైన దేవుని పిల్లలు కదా. అది జ్ఞానం అంటే మన యథార్థత ఎప్పుడైతే మనతో ఉంటుందో అది ఖచ్చితంగా దేవుడు వచ్చి మహాజ్ఞానాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాడు కదా. అంత జాగ్రత్తగా మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు కోరుకుంటున్నాడు ఆ జ్ఞానం ఇచ్చాడు. ఎందుకు తెలుసా? దుస్తుల మీదకి నా పక్షం ఎవరు నిలిచిన జాగ్రత్తగా మాట ఇచ్చాడు. నన్ను ఒక్కసారి బతడానికి అవకాశం ఇస్తే అందరం చంపేస్తాను. చంపేస్తాను. అందుకే కదా ప్రసంగాలు వినలేకపోతుంటారు. నా మాట్లాడితే కాదు మీకు చాలా సౌమ్యం ఉన్నాడు బాబు. నేను తమ్మిన ఎదుగుని పక్కన హరే కూడా అన్నాను. నిజం ఎక్కడి నుంచి వెళ్ళిపోతే హరే అని కూడా అన్నావు. హలో బ్రదర్ సోదర లేదంటే అసలు మాట్లాడు రేపు గుడి చేస్తా. కానీ ఇది నాది కాదు కదా అని చెప్పమన్నాడు. మరి చెప్పాల్సిందే. అది నేను ఎవరిని భటుడిని తాకిది ఎత్తి సమానం చెప్పాను అంతే. ఇప్పుడు దాంట్లో ఏమిటో కదా చెప్పాలి కూడా. దుష్టుల మీదికి నా పక్షం అని ఎవరు నిలిచింది? దుష్టుడు ఎవరు? వాక్యాన్ని వక్రీకరించేవాడు, గుడ్ ఫ్రైడే తిరస్కరించేవాడు, ఉందా అని ప్రశ్నించేవాడు. ఉందో లేదు నీకు ఏం తెలుసురా? అక్షరం చూసేది తప్ప దేవుడు అక్షరం ఎక్కడ బైబిల్ చెప్పరా? భావం, సారం, లోతు ఇన్ని తెలుసండి మొగానికి. పైగా NEWS అరౌండ్ ప్రపంచ చక్ర పరిస్థితి విధాన పరిపక్వత వాక్యములో విమర్శపడిన విధానం తెలియాల. ఇవన్నీ తెలియకుండా ఉందా అని ఒక మాట అంటే ఏముంది? కొండలో ఉందా అంటే నువ్వు వండు ఉంటుంది, నువ్వు వండితే ఉంటుంది. కనుక దేవుని పిల్లలు ఎవరు నిలిచిన దేవుడు కోరుకుంటున్నాడు. దోషము చేయవాదికి విరోధముగా నా పక్షము ఎవరు నిలిచిన దేవుడు కోరుకుంటాడు. ఒరే నా వాక్యం కొరకు నిలబడంరా అంటే వీడేమో అటు ఇటు డాన్స్ చేస్తుంటాడు. నిలబడి గుద్దుకుంటాడు. ట్రై గారు ఎట్ట గుద్దుతాడు. ఈ స్త్రీ రావాలని వచ్చినాయంట. నేను లేక అందరికి అని పెడతాడు. ఈ ఏడుపు ఎందుకో, ఈ గుద్దుకోవటం ఎందుకో, ఈ పళ్ళు కొడగటం ఎందుకో, ఎందుకురా? ఎదురు నిలబడటం అంటే వాడు ఏదైతే ఒక్కరి గురించి వాక్యం చదువుతున్నారో దాన్ని సరి చేయటమే. వాడు దిగిందంతే. వాడు సైలెంట్ అయిపోతాడు. బాబోయ్ ఆడవాడు వస్తుంది ఎప్పుడు మాట్లాడకూడదు. ఇంకా వాడు మొన్నే కౌంటర్ వేసాడు నాకు. అదే చెప్పిన శుక్రవారం నువ్వు ఆడవాళ్ళ పడి ఆడటమేనా? ఆ డ్రెస్ వేస్తారు, ఈ డ్రెస్ వేస్తారు, ఏ డ్రెస్ ఏమంటారా? వీడేమో ఇంకంటే వేయచ్చు, 3 piece సూట్ వేయచ్చు, 50 రూపాయల సొప్పులు వేయచ్చు, 1,00,000 రూపాయలు వాచి పెట్టచ్చు. వీడు మాత్రం టింగు ఉండొచ్చు. ఏకుండా రెస్ట్రిక్షన్స్ కామన్ ఉండవు. ఏ దానికి సంఘానికే ఉంటాయి. అది వేయద్దు, జీని వేయద్దు, జాకెట్ వేయద్దు. నువ్వు కొనిపెట్టి మరి వాళ్ళ డ్రెస్ వద్దు అని కొనిపెట్టాలా? మళ్ళీ ఎలా డ్రెస్ తిరిగిద్దండి? మీరు ఎక్కడ చూడండి ఆస్తి గారి పిల్లలు వడ్డాలు వజ్రాలు వైడూర్యాలతో దిగుతారు బయట. సంఘంలో మొండ మోసిందల్లా మొగ్గు నిన్నే పెడిన కొత్త ఫ్రెష్గా 5,000 వారు కూడా అట్లా ఒకటే. ఎందుకో తగ్గటం అనుకుంటే మీరు గంజి పెట్టేసారా? అది ఎక్కడి నుంచి నుండి మీరు వెంటనే ఎట్ట తిప్పి ఎట్టెత్తి నలిగిపోయి పక్కన పెడుతుంది. ఇప్పుడు వెంటనే తగ్గటం వేసిపోద్ది. ఇంకంతే. అట్లా ఈడేమో మొండమొక్క డ్రెస్ లేకుమా, ఇంటికాడేమో రంగురంగు డ్రెస్ లేకుమా. అసలు డ్రెస్ నుంచి చూద్దామా దేవుడు? డ్రెస్ కూడా దేవుడికి ఏం సంబంధం? వాక్యం కదా దేవుడు కోరుకునేది. నీకేం సంబంధం? బట్టలు ఎక్కడ ఉన్నాడు అక్కడ లాజరు. చూసారా? నీకు డ్రెస్ లేదు నాకు ఇష్టం లేదా ఉన్నాడా? వాడు కొత్త డ్రెస్ చూస్తాడు, హోదాలను డ్రెస్ వేసుకొని. ఈ డ్రెస్ మెచ్చి అన్నాడా? వాడు ఏం వేసుకున్నాడో చెప్పాడు, ఏం లేదో చెప్పాడు. అంటే డ్రెస్ గురించి నేను పెద్దగా పట్టించుకో అవసరం నాకు లేదు. ఉంటే వేసుకుంటాను, లేకపోతే లేదు. దీనికేం బాగా
ఒక్కొక్కరు స్పెన్స్ 50,000 1,00,000 సూటు 1,00,000 షూ కారు ఇవన్నీ లైఫ్ కదా. మరి 600,000 నువ్వు అడిగుడు అడుగుతారు అంటానికి. ఆడన్న మాట ముందు ఫస్ట్ గుర్తు రావాల్సింది అమ్మ. నన్ను కథలే ఆడదే కదా, నాకు భార్యలకు ఆడదా వచ్చేమో అని అన్నది ఆడదే కదా. అక్కడి నుంచి దాటిపోవాలి ఏదైనా సరే మాట. ఈ చూడలేదు మరి వీడిని కథ అమ్మాయి ఉండదు, ఏ బొమ్మ ఉండదు. ప్రేమ దేవుని ప్రేయాలి దీని మీద చూపించే ప్రతాపం అంటే ఆడ డ్రెస్సుల మీద, లేకపోతే ముష్టి ప్రసంగాల మీద, లేకపోతే ఏడుగుల మీద, లేకపోతే దారి మీద, దేని మీద. ఇదే సగం వీడియో మీద దరిద్రాన్ని ఎవరిస్తే కొడుకు పెడతారు. ఏం మాట్లాడతారు? సెల్ ఫోన్ చూడొద్దు, వాటిలో బూతు బొమ్మలు వస్తారు చెప్పేశారు. ప్రపంచం ఆల్రెడీ నటన దేవుడు ఎప్పుడు చెప్తుంది, ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఫేస్బుక్ ఓపెన్ కనపడవా దాని అంత ఎక్స్ప్లెయిన్ ఎందుకు ఇస్తాం? వచ్చిన ఒక కంపెనీ అంటే అంత పైకి వెళ్ళిపోతుంది అంతే. ఇప్పుడు దాని గురించి ఇంత విశ్లేషణ ఎందుకు? చెడు గురించి ఇంత అవసరం. ప్రసంగం చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి, మంచి మిత్రులమే చెప్పాలా, చెడుని ఒక్క మొక్కలో ఇష్టపడకూడదు. అది దాని గురించి ఎంత ఎక్స్ప్లెనేషన్. వాడు తాగుతాడంటే వీడు చూసినట్టు సింపుల్గా మొక్కలు అయిపోవాలి అంతే. ఏదైనా సరే నిలబడు, ఇలాంటి దరిద్రులను కొట్ట నిలబడవు. శిలువ మరణాన్ని సర్వే జన భవంతు సర్వే జన సుఖులో భవంతు నినాదంతో అందించు. యేసుక్రీస్తు వారు మరణమే శిలువ మరణమే సర్వే జన సుఖులో భవంతు చెప్పు. లేదా మాటమే వెళ్ళారు. సామెత గ్రంథము 31:8 మోగవారికి దిక్కు లేని వారందరికీ న్యాయము జరిగినట్లు నీ నోరు తెరవుకో. మోగవారు ఎవరో కుక్కలో, మరి కాపరులు మోగ కుక్కలు. మోగవారు ఎవరు? మొరగని కుక్కలు. దిక్కులేని వారు ఎవరు? బేదలు. సువార్త అందని వారు, దిక్కులేని వారు. బేదలకు సువార్త ప్రకటింపబడుతున్నది. బేదలు, దిక్కులేని వారు, సువార్త అందని వారికి, సువార్త గురించి మొరగని వారికి, తెలియపరిచిన వారికి న్యాయము జరుగునట్లు నువ్వు మాట్లాడు. ఒక పక్క కాపరి కదరాలి, మరొక పక్క విశ్వాసం జ్ఞానం అందాలి. నువ్వే చేయగలవు. దేవుడు చెప్తున్నాడు సామెత గ్రంథంలో, నువ్వే చేయగలవు. కాపరిని గద్దించాలన్నా, విశ్వాస వాక్యం అందించాలన్నా నువ్వు ఖచ్చితంగా చేయగలవు. నువ్వు చేయి. నువ్వే నాకు చెప్పడానికి. అసలు ఒకరు చెబితే వింటాను నేను, దాని భర్త వినలేదు నేను. ఇప్పుడు ఎలా వింటానండి? నువ్వు చెప్పేది వాక్యంలో ఉండాలి. నాకు దేవుడు చదివించిన విధంగా అర్పిస్తే వింటా. నువ్వు ఎవరైనా సరే దేవుడు కోరుకోవట్లేదా? మోగవారికి మోగోడెవరు? మరి కాపరులు, మోగ కుక్కలు, మొరగో. యేసులంటే మాత్రం ఏం మాట్లాడరు. ఎందుకులా మాట్లాడంటే అయ్యగారిని పట్టుకుని అయ్యగారు రానొచ్చా, ఇంకా అదే అన్నా, ఇంకా చాలా అంటా. మరి అక్కడితో సంతోషపడాలి. ఇంకా దిక్కులేని వారు, సువార్త అందట్లేదు, పేదవారు ఉన్నారు. న్యాయము జరుగునట్టు నీ నోరు తెరు. నువ్వు నోరు తెరు, నువ్వు నోరు తెరు, నేను చూసుకుంటా. నువ్వు నోరు తెరు, నేను చూసుకుంటా. నువ్వు నోరు తెరిస్తే నా మాటలు నీ నోట నుంచి లోకానికి అందిస్తా. నా మాటలు నీ నోట నుండి లోకానికి అందిస్తా. దేవుడు కోరుకుంటాడు తెలుసా? జీవం గల దేవుని పిల్లలుగా చాలా మంది ఎదుగుతారు. చాలా మంది ఎదుగుతారు. జీవం గల దేవుని పిల్లలుగా చాలా మంది ఎదుగుతారు. నువ్వు నోరు తెరు. జనాలు అనుకుంటున్నారేమో, జనాల నుంచి వచ్చే నోటి మాట తగలకుండా నిన్ను కాపాడతా. నా మాట నీ నోట అదే జనాల హృదయంలోకి చొచ్చుకుని పెట్టుగా చేస్తా. మూలుగా, కీలు, ప్రాణం అంత దూరం వెళ్ళిపోద్ది. వాళ్ళ మాట నీకు తగలకుండా నా మాట వాళ్ళ గుండెల్లోకి తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు నిలబడు. 60 పుస్తకాల సారాన్ని తీసుకో. ఎవరినైనా వేసే పర్మిషన్ చేసింది. పర్మిషన్ ఏంటి మాట్లాడతానా? నాకేమన్నా నోటితోనా?
నోటి మాటను బట్టి తీర్పు తీరుస్తుందా తెలీదా? ఆజ్ఞ ఇచ్చింది ఆయన అయితే తీర్పు ఇంకెక్కడది? దేవుడే పరమేశ్వరు ఇస్తే దాటిపోయారు కదా, ఇంకెక్కడ నరకం? బైబిల్ అర్థం కావట్లేదా? ఇదే స్వార్థపరమ వాడుకునేదా? ఏ వ్యక్తి ఇక్కడ మాట్లాడింది ఎక్కడుందో చెబుతూ, ఎందుకు మాట్లాడింది వివరణ ఇస్తూ, దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలియజేస్తూ, సరి చేస్తూ, సరిదిద్దుతూ, వాక్యాన్ని అందిస్తూ, ప్రతి దానికి ఆన్సర్ ఇచ్చుకుంటూ ఈరోజు మనం సాగుతున్నామంటే దిస్ క్రైస్ట్ గోస్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. ఒక్క దేవాది దేవుడికి సంబంధించింది మన నిమిత్త మాత్రులు మాత్రమే. మనం ఏ పాటి వారు? జ్ఞానం ఆయనది, తలంపు ఆయనది, సాధనం ఆయనది, లోకానికి పంపింది ఆయన, బ్రతక ఆయనది, పిలిచేదైనా పోయేది ఆయన, ఏదైనా ఆయన. మనం జస్ట్ అంతే. ఇది ఎప్పుడైతే మనం స్టాండ్ గా మనసును నమ్ముతామో ఆ రోజున నాది కానిది నీదైనప్పుడు నాకెందుకు నాది అంటే మందగాని కదా, మందగాని కదా. ఆయన అయినప్పుడు మనం ఆయనకి ఇవ్వాలి కదా, ఆయన అడిగింది చేయాలి కదా. దోషం చేస్తామే కదా, ప్రకృతి చేస్తామే కదా. ఒక కాపరిగా, విశ్వాసిగా మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎవరు మాట్లాడినా దాన్ని ఎందుకు సరి చేయలేకపోతుంది? కాబట్టి జ్ఞాన పరిశ్రమ సంఘం ఇక్కడ తయారయ్యే మేకు గోడ పెడితే వంగకూడదు. రెండోసారి కొండ బొమ్మ మీద తీసుకొని మీరు పార్ట్ దిగిపోద్ది అంతే. ఈ మధ్య అది కూడా ఉండిపోతుంది. అంటే లోపల భారం తగ్గించారు. అది తెలుసా? దిగిపోతున్నాయి కూడా బొమ్మ మీద అంటేనే ఫేమస్. అది క్వాలిటీ దిగిపోద్ది అంతే. అలాగే బొమ్మ దిగిపోతుంది చెప్తా. అంటే దీంట్లో కూడా కల్తీ వచ్చేసిందే. అందుకే మొలపోని వలె ఉండాలన్నాడు. అంటే బొంబాయి మేకు అమెరికా మేకు కాదు, నువ్వు పడితే బైబిల్ మేకువే. శిష్యారాగా దిగులుగా దిగాలంటే కనత నుంచి భూమిలోకి దిగితే బ్లడ్ అల్లాడిపోయింది. అక్కడ ఒక ఆరానికి అంత బలం ఉంటుందండి. మనం ఏమన్నా నెడితే గోడ కట్టుకుంటాం. అవునా? నెట్టి చూడు, నువ్వు తమ్ముడు అన్నమో మొత్తం ఆ రేంజ్లో ఉన్నావు కాబట్టి నువ్వు తగ్గిస్తుంది. ఒక్క తండ్రి మీరు లేచిపోయి అనబడతావు కాదు. చోట్ల బైబిల్లో మేకు దించితే కనతలో నుంచి భూమిలోకి దిగిందంటే ఎంత బలం ఉపయోగించాలి. నాకు తెలిసి 500 కిలోల వెయిట్ పడితే తప్ప దిగడం లేకుంటే 500 కిలోల బరువు ఆడది. మనం ఏమంటాం? ఎంత రీసెట్ నీకు ఎందుకు అంటాం? మనం శిశరాన్ని కొట్టిందా నాకు గుర్తుపెట్టుకో, బలం దేవుడిస్తాడు. అది నిన్ను కనేటప్పుడే కొన్ని 100 టన్నుల బరువుని తను చీల్చుకుంటూ కనగలిగింది. అంతకంటే ఇంకేం బరువు మోసింది నువ్వు మోయగలవా? మనం పుడతామంటే ప్రాణం పుడుతుంది. కొన్ని 100 టన్నుల బరువుని మోయగలుగుతుంది. తక్కువ మంచి ఎలా మాట్లాడతా తెలియకుండానే ఇవన్నీ. నువ్వు పుట్టేటప్పుడే తన బలం చెప్పింది, తను మోసేటప్పుడే నిన్ను తన బలం ఏంటో చెప్పింది. ఇంకెంతకంటే ఇంకేం ఇస్తామండి సర్టిఫికెట్లు స్త్రీలకి? అవి కూడా తగ్గకపోతే ఎట్లా? ఈ శాతం అయితే నెడితే గోడ పోతాం, అతుక్కుంటాం అని గోడ చేసి బతకాలు, మెడబట్టి బతకాలు, పిసకటాలు ఏంటి అలాగా చేసేకుండా అవన్నీ. బైబిల్ మీద అనేక మంది పడుతుంటే వాడిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవాలో ఆలోచన కలిగి ఉన్న వాడు వేస్తాడు అవుతాడు తప్ప ఇది లేతే వెళ్ళి లేతే వెళ్ళి దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు నిలబడిన పక్షాన నువ్వు నిలబడి న్యాయం జరగాలి లోకానికి, వాక్యం అందాలి లోకానికి. తయారు చేయి పిల్లల్ని. పౌలు గారు ఒక బాధ్యతగా తీసుకున్నాడు. వాక్యం చెప్పి రకముందు ఆలోచించలా మొన్న పడితే మనం చేసుకుంటూ వచ్చాడు. పిల్లలు కూడా ఇక యేసుక్రీస్తు చెప్పలేదు. అది ఏమి రా మీకు బుద్ధి లేదా? ఏమి రా మీరు అట్టున్నారు? ఏమి రా ఎట్టున్నారు? అర్థం కాదు మీకు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనం నిలబడితేనే వాక్యం బతికిద్దండి. లేకపోతే వాక్యం బతకదు. సంఘాలు వస్తే పుట్టుకొస్తాయి, కానీ వాక్యం అంటే బతకదు. కాబట్టి సర్వేదిన సుఖమే బాగుందంటే అర్థం ఏంటి? ఇది ఆస్తపట 19:14 ఫిబ్రవరి నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియను విడిచి
జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇది సర్వేజన శుద్ధిని బాగుంటుంది. మనస్సాక్షి శుద్ధిగా ఉందనుకో, ఆటోమేటిక్ గా మనస్సాక్షి శుద్ధిగా ఉందనుకో, ఆటోమేటిక్ గా సర్వేజన సుఖినో భవంతు. మనస్సాక్షి శుద్ధీకరణ లేదనుకో, ఇంకా సర్వజనాంగాన్ని ఇంకా సుఖశాంతి కోరుకుంటామండి. మన మనసే శుద్ధిగా లేనప్పుడు ఎదుటివాడు మేలు మనం కోరలేము. సర్వేజన సుఖినో భవంతు అనడానికి న్యాయం చేయలేము. నీ మనస్సాక్షి శుద్ధి చేసేది, నిర్జీవ క్రియలను విడిచిపెట్టాల్సినటువంటి ఆలోచన కలిగించేది వరంలోని బైబిల్. ఇది ఎప్పుడైతే మన మనసులకు వస్తుందో అప్పుడే నిర్జీవ క్రియలు అనేవి వెళ్ళిపోతాయి, శుద్ధీకరణ జరుగుతుంది. దేవుడి ఆత్మ ద్వారా ప్రేరేపించబడ్డ మనం ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి యొక్క మేలు కోరటం, అదే సర్వేజన సుఖినో భవంతు. మాటల్లో కాదు, శుద్ధీకరణ జరగాలని, జరిగిద్దని నేర్పే స్థితిగా సంఘంలోకి నువ్వు తీసుకురావాలి, లేదా దేవుడి ద్వారా పంపించాలి. ఒక మనిషి ఆత్మ శుద్ధీకరణ జరిగితేనే సర్వేజన సుఖినో భవంతి తప్ప కూరెత్తే, భూమెత్తే, నీళ్ళెత్తే కాదు, బట్టలు అందిస్తే కాదు, అది సర్వేజన సుఖినో భవంతు కాదు. ఏదైనా క్షయమైనదే. అక్షయమైనది క్రీస్తులోకి రావటం, అది తీసుకొస్తేనే సర్వేజన సుఖినో భవంతు. అది తీసుకొచ్చినప్పుడు అందించవలసిన బాధ్యత మరొకటి లేకుండా వాక్యం ఉంది కాబట్టి, ఆ వాక్యాన్ని అందించేవారుగా ఉన్నాం కాబట్టి ఒక కుటుంబం బాగుపడే ఛాన్స్ ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. అది మనస్సాక్షి శుద్ధీకరణ జరిగినప్పుడే అది సాధ్యం. సర్వేజన సుఖినో భవంతు. ఆ మనస్సాక్షి శుద్ధీకరణకు కేవలం ఆత్మ వెంబడే వాక్యమే అందాలి కనుక అది అందితేనే సర్వేజన సుఖినో భవంతు. ఈ పదం వెనకాల ఇంత అర్థం ఉంది. నోటి మాటతో దాన్ని గోడల మీద లేకపోతే బోర్డింగ్లో పెట్టి కుదరదు. ఒక మనిషి నోటితో ఒప్పుకొని నీటి బాప్తిసం తీసుకొని క్రీస్తులో నిలబడితేనే సర్వేజన సుఖినో భవంతు. ప్రార్థించుకున్నాం.